పద్మమోహన అవార్డ్స్ బుల్లితెర పెద్ద పండుగ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మమోహన టీవీ అవార్డ్స్ 2023. సో ఈరోజు బుల్లితెర పెద్ద పండుగ. సో ఎవరైతే ఈరోజు అవార్డు విన్ కాబోతున్నారో వాళ్ళందరికీ హార్ట్ఫుల్ కంగ్రాచ్యులేషన్స్ అండి మా అందరి తరఫున. ఇలానే మీరు ఎన్నో స్టెప్స్ పైకి ఎదుగుతూ ఉండాలి. సో ఈరోజు ఇంత పెద్ద పండుగ మనం ఈరోజు చేసుకుంటున్నామంటే దానికి మెయిన్ కారణం ఎవరంటే పద్మమోహన ఆర్ట్స్ ఫౌండర్ దీపల్లి యాదగిరి గారు. సో లెట్స్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ శ్రీ దీపల్లి యాదగిరి గారు. 35 years నుంచి చేస్తున్నారు కదా ఈ అవార్డ్ షో. సో మా అందరితో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు దీని సందర్భంగా మీరు? చాలా సంతోషం, పద్మమోహన టీవీ అవార్డ్స్ను అందజేయడం జరుగుతుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే మా అందరితో పాటు మీ అందరికీ ఒక పండగ దినం. అందుకనే దీనికి బుల్లితెర పెద్ద పండుగ అని ఒక నామకరణం చేసి గత 35 సంవత్సరాలుగా కళాకారులను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు, సంఘ సేవా కార్యక్రమాలు, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్తో పాటు కళాకారులను ఎంకరేజ్ చేయాలనే కాన్సెప్ట్ మీద చేస్తున్న కార్యక్రమం. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు చెప్తున్నాం. One of the greatest anchors in Telugu film industry and in both Telugu states. She is none other than Kajal Garu. So he is Mr. Vivek and Vivek Talks lo అన్ని ఇంటర్వ్యూస్ చాలా బాగా సెన్సేషనల్గా క్రియేట్ చేస్తున్నాడు. Congratulations once again. Thank you so much. So yes, good evening. పద్మమోహన ఆర్ట్స్ సంస్థ వారి టీవీ అవార్డ్స్ అంటే అద్భుతమైన పండగ. మరి ఈ పండగకి విచ్చేసిన మీ అందరికీ హార్టీ వెల్కమ్. టైటిల్ స్పాన్సర్ వాసవి గ్రూప్, మెయిన్ స్పాన్సర్స్ SRR ఫార్చ్యూన్ ఇన్ఫ్రా, సాయి రాఘవేంద్ర కన్స్ట్రక్షన్స్, కో స్పాన్సర్స్ LIC శివశక్తి గ్రూప్. యాదగిరి గారు రిసీవ్ చేసుకుంటారు. మన సీనియర్ అమేజింగ్ యాక్టర్, ప్రొడ్యూసర్, పొలిటీషియన్, వాట్ నాట్, అ గ్రేట్ ఆంటర్‌ప్రెన్యూర్ మురళీ మోహన్ గారు. Once again with huge round of applause guys. Super sensational actor, evergreen hero Suman Garu. Hearty welcome to you sir. Hearty welcome to you Sai Kumar Garu. Thank you so much. ఒక్కసారి గట్టిగా చప్పడతో లెట్స్ వెల్కమ్ హిమ్. మన ఆర్మూర్ ఎమ్మెల్యే గారు పైడి రాకేష్ రెడ్డి గారు. హార్టీ వెల్కమ్ టు యూ సార్. జ్యోతి ప్రజ్వలన, దేపల్లి యాదగిరి గౌడ్ గారు. We request యాదగిరి గారు to speak few words. సభకు నమస్కారం. ఈరోజు ఈ 35వ వార్షికోత్సవ ఉత్సవాలతో పాటు
పద్మమోహన టీవీ అవార్డ్స్ కార్యక్రమానికి మాకు సంస్థకు అత్యంత ఆత్మీయులు శ్రీ మురళీమోహన్ గారు రావడము మాకు చాలా సంతోషం. గత సంవత్సరం కూడా మురళీమోహన్ గారికి వారి 50 సంవత్సరాల ఉత్సవాలను ఇదే వేదిక మీద చేయడం జరిగింది. అలాగే గత 35 సంవత్సరాలుగా మురళీమోహన్ గారితో మాకు చాలా అనుబంధం ఉంది. ప్రతి కార్యక్రమంలో వారు పార్టిసిపేట్ చేయడము, వారు మా కార్యక్రమాలను తిలకించడము ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా మురళీమోహన్ గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలుపుకుంటూ, అలాగే ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా మన శ్రీనివాసరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి టైటిల్ స్పాన్సర్గా ఉన్న వాసవి గ్రూపు ఎర్రం విజయ్ కుమార్ గారు ప్రత్యేక ధన్యవాదాలు. సాయి కుమార్ గారి దంపతులకు కూడా పద్మమోహన విశిష్ట దంపతులు అవార్డు ఇవ్వడం జరిగింది. వారు మా సంస్థకు చాలా అత్యంత ఆత్మీయులు. వారు రావడం మాకు చాలా ఆనందం. అలాగే ఈ సంఘసేవా కార్యక్రమాలకు మాకు ప్రోత్సహిస్తున్న సాయి రాఘవేంద్ర కన్స్ట్రక్షన్స్ జనార్దన్ గారు మాకు చాలా అత్యంత ఆత్మీయులు. గత 35 సంవత్సరాలుగా మాకు వెన్నుదన్నుగా ఉండడము. ఎల్ఐసి నుండి శ్రీనివాసరావు గారు వచ్చారు. శ్రీనివాసరావు మాకు చాలా అత్యంత ఆత్మీయులు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అమెరికా మన విశ్వేశ్వరరెడ్డి గారు నాకు ఆత్మీయులు. అనేక సంఘసేవా కార్యక్రమాలు పద్మమోహన తరఫున గత 35 సంవత్సరాలుగా చేస్తున్నాము. అందులో భాగంగానే కొంతమంది కుట్టు మిషన్లు ఇవ్వడము, ఐ క్యాంప్స్ నిర్వహించడము, టెక్స్ట్ బుక్స్ ఇవ్వడము, నిరుపేద కళాకారులకు ఫైనాన్షియల్గా సహకారం చేయడము లాంటి ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నాము. ఆ పరంపరలో ఈరోజు ఈ పద్మమోహన సంస్థ సోషల్ సర్వీస్ కింద ఒక క్యాన్సర్ పేషెంట్కు ఇదే వేదిక మీద నుండి 1 లక్ష రూపాయలు బహుమానము ఇవ్వడం జరుగుతుంది. 1 lakh చెక్ డొనేట్ చేయబోతున్నారు. సో పద్మమోహన సోషల్ సర్వీస్ ఎప్పుడు ముందుంటుంది. అలాగే ఈ సందర్భంగా సో వేదవల్లి, నీకు త్వరగా నయమైపోవాలని మేమందరం కూడా నీకోసం ప్రే చేస్తాం. వీఆర్ సెండింగ్ యూ ఆల్ హీలింగ్ ఎనర్జీస్. అండ్ పద్మమోహన సంస్థ వారు ఇలానే సోషల్ సర్వీసెస్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఎస్, పద్మమోహన టీవీ అవార్డ్స్ బుల్లితెర పెద్ద పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చాలామంది అవార్డీస్ కూడా వచ్చేసారు కాబట్టి మనం ఇప్పుడు లేట్ చేయకుండా అవార్డ్ సెరమనీని స్టార్ట్ చేసిద్దాం. సెన్సేషనల్ అవార్డ్ గోస్ టు ద ఫోక్ సింగర్ నల్గొండ గద్దర్. సెన్సేషన్ ని క్రియేట్ చేశారు తమ సాంగ్ తో నల్గొండ గద్దర్ గారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్. మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మన సెన్సేషనల్ సింగర్. ఈరోజు చాలా శుభ సందర్భం. ముఖ్యంగా పద్మమోహన్ అవార్డు గురించి కానీ మన యాదగిరి గారి గురించి మాట్లాడితే, గత 35 సంవత్సరాలుగా ప్రతిభావంతులకి ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాసవి గ్రూప్ కానీ, ఈసారి మీ నేమ్ రాఘవేంద్ర, పేరున విశ్వేశ్వరరెడ్డి గారు, ఎస్ఆర్ఆర్, సుమన్ గారు, పెద్దలు మురళీమోహన్ గారు, గురువు గారు, అదే మాదిరిగా సాయి కుమార్ గారు, నా గొంతు పాట పాడితే ఎట్లుంటుందో అన్న మాట్లాడితే అంతకన్నా అద్భుతం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సుమన్ గారి సినిమాలు చూస్తూ, మురళీమోహన్ గారి సినిమాలు చూస్తూ, సాయి గారి వాయిస్ కూడా వింటూ పెరిగాను. అదే మాదిరిగా అన్న పద్మమోహన సంస్థ అంటే మంచి ఎక్కడున్నా గ్రహించి ఆ మంచిని అందరికీ పంచాలనే మనస్తత్వంతో నిన్నను నేడును రేపుతో భద్రపరిచే విశిష్ట లక్షణం గల వ్యక్తుల్లో వేలల్లో ఒక్కలుగా ముందుకు సాగుతున్నారు దాతలు. ఇది చాలా గర్వంగా ఉంది నాకు చూస్తుంటే. నేను మొట్టమొదటిగా నేను రాగానే చూశానన్న, ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్లకు కూడా వాళ్ళని గుర్తించి వాళ్లకు ఆర్థిక సాయం అందించాలన్నటువంటి ఒక ఆలోచన రావడం కూడా చాలా గొప్ప విషయం అని కూడా మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా డబ్బులు అందరికి ఉంటాయి, డబ్బులు అందరూ దాచుకొని ఎంజాయ్ చేస్తారు. కానీ అన్న
మీరు ప్రతిభావంతులని, మాలాంటి గాయకులను, కవులను, ఇక్కడ చాలామంది చెల్లెళ్ళు యాంకర్స్ కూడా ఒప్పిస్తున్నారు కింద, వీళ్ళందరినీ కూడా గుర్తించి చాలామంది నా తోటి సింగర్లు ఉన్నారు, ఇప్పుడు రచయితలు ఉన్నారు, అందరినీ కూడా గుర్తించి గౌరవించారన్న. నిజంగా కూడా 2023లో నాకు సెన్సేషనల్ అవార్డు, మరి ఏ పాటకి ఇచ్చారనేది సెన్సేషనల్ అంటే అదే 3 రంగుల జెండా, కానీ నాకు తెలుసు అదే అని అన్న, మీ అందరికి తెలుసు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మా రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూముల వానైతాడు, బీద సాతల ధైర్యం వీడు. ఇట్లా ఉంటుంది. ఇంకా ముందుకు పోతే చాలా మాటలు వస్తాయి, అందుకే అది బంద్ చేస్తున్నా. అదే మాదిరిగా ఈరోజు ఒక ముఖ్యమైన రోజన్న, విప్లవ గాయకుడు పెద్దన్న, మా అన్న, మా పాటల పెద్దన్న జన్మదినం ఈరోజు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ, జన్మదినం దానికి ఎందుకంటే నరసన్నగా, నల్గొండ గద్దరుగా ఇక్కడ వేదిక మీద నుంచి నేను మాట్లాడేటువంటి అవకాశం నాకు దొరికిందంటే, చిన్నప్పుడు మా ఇంట్లో 300 రూపాయలు పెట్టి కొనలేని స్థితిలో ఉన్న మా ఇంట్లో పక్కింట్లో నేను గద్దరన్న పాటలు విని నేర్చుకొని, గద్దరన్న ఓహో అంటే నేను ఓహో అని నేను కూడా అని, రెండో 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 ఓహో అప్పన కొండో కొండో మా అన్నోలన్నో లంబం అన్నాలు రంబం ఓ గుండెల్లోనో దండి ఓ గూడెంలోనో దండి. ఇది గద్దరన్న వాయిస్. అట్లనే సాధన చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ నేను చిన్నప్పుడే చదువును వదిలేసి ఆ రాగాలనే పట్టుకొని ఇట్లా వచ్చాను సార్. అట్లా ఇప్పుడు నల్గొండ గద్దరుగా నన్ను అంటారు సార్ అందరూ. ఇప్పుడున్న పొలిటీషియన్స్కి అటు ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటక కానీ 3 స్టేట్స్కి అందరూ ఈ నాయకుల గెలుపుకున్న ఆ పాట ఉపయోగపడుతుంది సార్. ఇట్లాంటి అవార్డు కూడా నేను అందుకోవడం కూడా చాలా ధన్యుణ్ణి. గద్దరన్న సాంగ్తోని నేను ముగిస్తాను. నీలాంటి జన్మ ఎత్తటం, నీలాంటి సౌండ్, నీలాంటి జన్మ ఎత్తటం ఎవ్వరి తరమో, మాలాంటి వాళ్లకు నీవే స్ఫూర్తిదాయకం. నీలాంటి జన్మ ఎత్తటం ఎవ్వరి తరమో, మాలాంటి వాళ్లకు నీవే స్ఫూర్తిదాయకం. నువ్వు గజ్జ కట్టి ఎగురుతుంటే ఎర్ర జెండలా, ఆ జెండ బట్టి కదిలే, ఆ జెండ బట్టి కదిల జనం అడవి దారిలా. నీ పాటకు మరణమే లేనలేదుగో, నీ పాటకు మరణమే లేనలేదుగో. నువ్వు ఉదయిస్తావు ప్రతిరోజు పొద్దు పొడుపులా. జోహారు గద్దరన్న జోహారులే నీకు, జోహారు గద్దరన్న జోహారులే నీకు. పోరాట పాట దారికి దిక్కు ఎవ్వరు. జోహార్ గద్దరన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లిటరలీ గూస్ బంప్స్ వచ్చేసాయి. థ్యాంక్స్ అ లాట్. గద్దరన్న పొడుస్తున్న పొద్దు కానీ మీ అందరికి తెలుసు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమో పోరు తెలంగాణమో. ఓ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమో, పోరు తెలంగాణమో కోట్లాది ప్రాణమా. బల 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 హో హో హో. ఇది గద్దరన్న అయితే బాగా పాడతాడు, ఎందుకంటే ఆయన మా బాసు, మా గురువు గారు. ఇట్లాంటి సాంగ్స్ అన్న మేము ఎంతో అయినా కానీ మేము అన్నలాగా పాడగలుగుతాం, కానీ మా గొంతు మాకే ఉంటుందన్న. గద్దరన్న పాటలు ఉట్టిగా ఆలాపనలో అందరు విని ఉంటారు. ఇప్పుడు కొంతమంది విన్న వాళ్ళు కూడా ఉంటారు. దొచ్చన్నో దారిలో, దొచ్చన్నో దారిలో నీ దారి నో దారి పోరు దారేరో. దచ్చన్నో దారిలో ఓహో దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో మీ దారి నో దారి పోరు దారేరో. దచ్చన్నో దారిలో వద్దోలో మెడగట్టి ఆకులల్ల బంతివో. ఇటువంటి గద్దరన్న వాయిస్ అంటే ఇట్లా మెడిపెడుతూ పాడేటువంటి ఒక విప్లవ గొంతుగా, ఒక యుద్ధ గీతాలే పెద్ద ఆయన గద్దరన్న మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం. ఈరోజు గద్దరన్న సంస్మరణ, ఈరోజు గద్దరన్న జయంతి కార్యక్రమం జరుగుతున్నప్పటికీ నేను అక్కడ ఉండాలి,
కానీ ఈ అవార్డ్స్ ఇస్తున్నందుకు పెద్దలందరినీ కలుసుకునే అవకాశం ఈరోజు యాదగిరి అన్న పిలుపు అందుకొని అది క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ వచ్చాను. అదే మాదిరిగా గద్దరన్న స్మరించి గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఈ వేదిక మీద దొరికినందుకు చాలా గర్వంగా ఉందన్న. అందరికీ సెలవు, నమస్తే. Thank you so much, and once again congratulations. Best News Bulletin Award, Non-Stop 90, Uday Garu from 10 TV. Hearty congratulations. Uday Garu Non-Stop 90 program ni 10 TV lo adbhutanga present chestunnaru. Andukanu Best News Bulletin Award ni andukuntunnaru. Hearty congratulations to you. So Uday Garu, congratulations. న్యూస్ ఛానల్స్కి వచ్చే వరకు అంత గుర్తింపు ఉండదు. అది గుర్తించి మీరు అవార్డ్స్ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది మీకు ఇలాగే కొనసాగిస్తారని, మాలాంటి వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. Best News Presenter Female, and the award goes to Netra Srini TV9. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారం. మామూలుగా అయితే రోజు నమస్తే, మీరు చూస్తున్నది TV9, నా పేరు నేత్ర ఇలా చెప్తాం. కానీ ఇవాళ నమస్తే, మీరు చూస్తున్నది బుల్లితెర పెద్ద పండుగ, నేను అందుకున్నాను పద్మమోహన్ అవార్డ్ బెస్ట్ న్యూస్ ప్రెజెంటర్గా. నిజంగా చాలా గర్వంగా, సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇన్స్పైరింగ్ పీపుల్, ఇన్స్పైరింగ్ యాక్టర్స్తో నేను ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికీ ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. మేమేమో అక్కడ చక్కగా కూర్చున్నాం, ఇంతసేపటి నుంచి ఇలా నుంచున్నారు. మురళీమోహన్ గారు కూడా, అండ్ సుమన్ గారు, సాయి కుమార్ గారు, అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఎనర్జీకి ఇలా ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాను సార్. ఎప్పుడూ ఇంటర్వ్యూస్ తీసుకోవడమే కానీ ఇలా వీళ్ళతో అవార్డు తీసుకోవడం ఇది మొదటిసారి. 35th యానివర్సరీలో నేను పద్మమోహన్ అవార్డు తీసుకుంటున్నాను. ఇంకా నాకు ఒక మంచి మెమొరీని అందించారు. నిజంగానే యాదగిరి గారు థ్యాంక్స్ లాట్ అండి. ఎప్పుడు సీరియస్గా వార్తలు చెప్పి ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది నవ్వు మర్చిపోతామేమో అని. సో ఇలా ఒక మంచి బూస్టప్ అనమాట ఇలా అవార్డు తీసుకోవడం అన్నది. అండ్ ఇంకా స్పెషల్ ఏంటంటే ఇవాళ అలా కుదిరింది, నా ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉంది. సో వాళ్ళ ముందు అవార్డు తీసుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. సో TV9 ఆర్గనైజేషన్కి సందర్భంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. బికాస్ బెస్ట్ ఆర్గనైజేషన్, బెస్ట్ సపోర్ట్, బెస్ట్ టీమ్. సో థ్యాంక్స్ టు రజనీకాంత్ గారు అండ్ మురళీకృష్ణ గారు. ఇలాగే మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలి. అండ్ 35th యానివర్సరీకి కంగ్రాచులేషన్స్ అండి. మామూలు విషయం కాదు. ప్రతి సంవత్సరం అందరినీ గుర్తించి ఇలా అవార్డులు ఇవ్వడము అన్నది నిజంగా అదొక పెద్ద సాహసం అనే చెప్పాలి. బికాజ్ ప్రతి ఇయర్ ఇంత సక్సెస్ఫుల్గా ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. థ్యాంక్స్ టు యాదగిరి గారు వన్స్ అగైన్. అండ్ సాయి కుమార్ గారు, కంగ్రాచులేషన్స్ నేత్ర అని చెప్తే వినాలనుంది, చెప్తే నేను వెళ్ళిపోతా మీ స్టైల్లో. సో మొత్తం ఈరోజు డబ్బింగ్ అనమాట. కంగ్రాచులేషన్స్ నేత్ర. థ్యాంక్ యూ. రొమాంటిక్ హీరో వచ్చారంటే బయటికి మీరు కూడా చెప్పండి. కంగ్రాచులేషన్స్ నేత్ర. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బెస్ట్ ప్రెజెంటర్ మేల్ శివ ఫర్ మరో నేత్రం TV5. నమస్తే అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే నా తోటి అవార్డు గ్రహీతలందరికీ కూడా సుమన్ గారి చేతుల మీదుగా, సాయి కుమార్ గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం, ఈ వేదికను వాళ్ళతో పంచుకోవడం నిజంగా నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అయితే ఈ అవార్డుకి సంబంధించి 10 రోజుల క్రితం ఒక ఫోన్ వచ్చింది అన్నోన్ నంబర్ నుంచి. త్వరగా మేము అన్నోన్ నంబర్స్ లిఫ్ట్ చేయడానికి ఆలోచిస్తాం, ఎందుకంటే మాకు డైహార్డ్ ఫ్యాన్స్ కొంత ఎక్కువ జర్నలిస్టులకి. ఎలా అంటే ఫోన్ చేసి
పొలిటీషియన్కి సంబంధించిన ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా. నీ ఎంత చూస్తావు, మా ఎమ్మెల్యే గురించి మాట్లాడతావా, నీ సంగతి తేలుస్తావు, మా మినిస్టర్ గారు అవినీతిని బయట తీస్తావా, ఇలా మాట్లాడుతూ ఉంటారు. మరొకరు కూడా ఉంటారు పోలీసు సోదరులు, ఎమ్మెల్యే గారి మీద ఏదో వీడియో చేశారంట, మీ మీద కేసు పెట్టారు, ఒకసారి పోలీస్ స్టేషన్కి వస్తారా సార్ అని ఇలా ఉంటారు కొంతమంది. సో ఫస్ట్ టైము ఫోన్ చేసి మీకు ఒక అవార్డు వచ్చిందంటే ఏంటి మాకు కూడా అవార్డులు ఇస్తారా అని కొంత ఆశ్చర్యం. సరే యాదగిరి గౌడ్ గారు అని చెప్పారు పద్మమోహన అవార్డ్స్ అని చెప్పేసి. అప్పుడు అర్థం కాలేదు నాకు, నిజంగా తెలియదు కూడా. ఆ తర్వాత గూగుల్ చేసి చూశాను, అప్పుడు తెలిసింది పద్మమోహన ఆర్ట్స్ విలువేంటి, అవార్డులకున్న విశిష్టత ఏంటి. 35 సంవత్సరాలుగా యాదగిరి గౌడ్ గారు ఎంతో కష్టపడి విజయవంతంగా ఈ అవార్డుల కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారో తెలిసింది. అప్పుడు ఆయనకి మెసేజ్ చేశా, సార్ థ్యాంక్ యూ సార్ ఇలాంటి అవార్డుకి నన్ను ఎంపిక చేసినందుకు అని. వాస్తవానికి మా డిబేట్ల ద్వారానో లేదంటే మా షోల ద్వారానో సమాజంలో అన్యాయానికి గురైన ఒక్కరికి న్యాయం జరిగిన అదే పెద్ద అవార్డు రివార్డు. బట్ ఇలాంటి అవార్డులు కూడా ముఖ్యమే, మాలో ప్రోత్సాహాన్ని నింపడానికి, మా మీద బాధ్యతను మరింత పెంచడానికి. సో ఈ అవార్డు అందించిన యాదగిరి గౌడ్ గారికి, పద్మమోహన్ అవార్డ్స్కి, అలాగే TV5లో నాకు అవకాశం కల్పించిన మా చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాతో పాటు అవార్డులు స్వీకరించిన వివిధ రంగాలకు సంబంధించి సీరియల్స్ కానీ టీవీ కానీ మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బెస్ట్ న్యూస్ ప్రెజెంటర్ మేల్ అండ్ ది అవార్డ్ గోస్ టు భోగేంద్రనాథ్ పరుపల్లి NTV. భోగేంద్రనాథ్ పరుపల్లి గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. ఇక్కడున్న పెద్దలందరికీ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆహుతులందరికీ కూడా బుల్లితెర పెద్ద పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు నిరుపమ గారు చెప్పినట్టు ప్రతి అవార్డు కూడా ఒక బాధ్యతను పెంచుతుంది. కానీ కొన్ని సంస్థలు ఇచ్చిన అవార్డులు అందుకున్న తర్వాత ఆ బాధ్యత బరువుగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ సంస్థ మనల్ని గుర్తించిందంటే ఎంతో కొంత టాలెంట్ ఉంటే కానీ ఇవ్వదు. అటువంటి సందర్భంలో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కళాకారుడికి ఉంటుంది. ఈరోజు పద్మమోహన అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందున ఈ 35 ఏళ్ల పండుగ సందర్భంలో ఈ అవార్డు అందుకోవటం చాలా ఆనందంగా ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ కెరీర్లో 23 ఏళ్ళు గడిచిపోయింది. ఈటీవీ నుంచి NTV దాకా ఈటీవీ ఈ రంగాన్ని నాకు పరిచయం చేసి క్రమశిక్షణని నేర్పిస్తే TV5 ఈ రంగం పైన ఒక ప్యాషన్ని నాలో పెంచింది. అలాగే ఆ తర్వాత మహా న్యూస్ జర్నలిజంలో ఎలా ఉండాలి, ఎంత బాధ్యతగా ఉండాలి, ఒక బాధ్యతను నేర్పింది. ఇప్పుడు NTV కేవలం జర్నలిజంలో బతకటమే కాదు, జీవితంలో ఎలా బతకాలో కూడా నేర్పించింది. కాబట్టి ఈ సంస్థలన్నిటికీ కూడా నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను. అందున ప్రత్యేకించి చెప్పుకోవాలి, ఇందాక చెప్పాను కొన్ని సంస్థలు ఇచ్చే అవార్డులు చాలా బాధ్యతగా బరువుగా కూడా ఉంటాయని. ఈ పద్మమోహన అవార్డ్స్ ఈ రోజున ఒక ప్రత్యేకత. ఎందుకంటే సాధారణంగా కళాకారులందరికీ కూడా అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. దాంట్లో న్యూస్ రీడింగ్ అంటే వాయిస్ ద్వారా పనిచేస్తూ ఉంటాం. ఆ న్యూస్ రీడింగ్ కూడా ఒక కళే అని గుర్తించి ఈ కళాకారులందరితో కలిపి న్యూస్ రీడింగ్ కూడా, న్యూస్ ప్రజెంటేషన్కి కూడా, జర్నలిస్టులకు కూడా ఈ అవార్డ్స్ ఇస్తున్నందుకు మరొక్కసారి యాదగిరి గారికి అలాగే పద్మమోహన అవార్డ్ కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సాయి కుమార్ గారు ఈ వేదిక మీద ఉన్నారు. ఇటీవలే డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా యూనియన్లో నేను మెంబర్గా జాయిన్ అయ్యాను. సో సాయి కుమార్ గారితో ఈ వేదికని పంచుకోవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. టు యూట్యూబ్ అవార్డ్స్ and the category is best cookery show and the award goes to Food on Farm Murala Venkatesh Garulu. స్టేజీ మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ
నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడో మారుమూల చిన్న పల్లెటూరులో వంటలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన నన్ను నా యొక్క పనితనాన్ని గుర్తించి ఈ స్టేజీ మీద పిలిచి ఈ అవార్డు ఇచ్చిన యాదగిరి గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. నాకు చాలా టెంప్టింగ్గా ఉంది. అందరికీ నమస్కారాలు చేస్తూ నా ఈ పురస్కారాన్ని నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ అంకితం చేస్తున్నాను. వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు నాకు ఇదే ప్రోత్సాహాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఉలవచారు రెసిపీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. థాంక్యూ వెరీ మచ్. కాదు, మీరు వంటలు చేస్తారు బాగానే ఉంటుంది, తినేటప్పుడు ఉంటుంది మజా. అప్పుడు మీరు తింటుంటారు కదా. ఏదైనా మనం చేసుకున్న ఫుడ్ని మనం ఆస్వాదిస్తూ తింటేనే అది మనకి ఆనందం తిన్నట్టుగా కూడా ఉంటుంది. అందుకని నేను అలాగే తింటాను, అలాగే చేస్తాను, అలాగే ఆస్వాదిస్తూ తింటాను. మీ అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మనందరికీ ఇన్స్పిరేషన్ అయిన పాలిటీషియన్, ఆంటర్ప్రెన్యూర్ అండ్ అమేజింగ్ యాక్టర్ మురళీ మోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా వేదికగా అలంకరించినటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి సుమన్ గారికి, మా సాయి కుమార్ గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పద్మమోహన ఆర్ట్స్ బుల్లితెర పెద్ద పండగని పెట్టారు. హెడ్డింగ్ యాదగిరి గారు. ఇవాళ బుల్లితెర పెద్ద ధరకి మించిపోయిన పెద్ద ధర అయిపోయింది. ఎందుకంటే పెద్ద ధరపై సినిమా చూడాలంటే టికెట్ కొట్టుకొని థియేటర్కి వెళ్ళి చూడాలి. కానీ బుల్లితెరలో రోజు సీరియల్ వస్తుంది, రోజుకో కొత్త సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది. మరి అందరికీ కూడా ఆర్టిస్టులు, కథ అన్నీ కూడా ప్రజలకు సొంతం అయిపోయినట్టుగా ఓ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే ఎలాంటి ఆనందం కలుగుద్దో ఆర్టిస్టులు చూస్తే కూడా అలాంటి ఆనందం ఉంటుంది. వాళ్ళు చాలా పాపులారిటీ వచ్చింది ఆర్టిస్టులకి, అందరికి కూడా, టీవీ ఆర్టిస్టులకి. మొట్టమొదట మనకి దూరదర్శన్లో మాత్రమే టీవీ కార్యక్రమాలు జరిగాయి. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ, ఈవినింగ్ 5 o'clock నుంచి 10 o'clock వరకు ఉండేది, అంతవరకే. ఆ తర్వాత ప్రైవేట్ సంస్థలన్నీ రావటం, కలర్ రావటం, అనేక సీరియల్స్ రావటం జరుగుతోంది. ఇవాళ రోజున ఇదివరకటి రోజుల్లో శనివారం వచ్చింది, ఆదివారం వచ్చిందంటే తెలుగు సినిమా వస్తుందని చెప్పి ఆనందపడేవాళ్ళు. ఇవాళ రోజున ఆదివారం వచ్చిందంటే బోరు కొడుతుందండి, ఒక్క సీరియల్ కూడా రాదు ఇవాళ అని అంటున్నారు. ఇవాళ అలాంటి అద్భుతమైనటువంటి సీరియల్స్ చాలా సరదాగా ఉంటున్నాయి. నాకు కూడా ఈ మధ్యన సీరియల్స్ చూడటం బాగా అలవాటైపోయింది. చాలా సీరియల్స్ చూస్తున్నాను. అలాగే మరి యాదగిరి గారు 35 సంవత్సరాలుగా ఈ సంవత్సరం చక్కగా అభివృద్ధి చేస్తూ ఎన్నో పెద్ద పెద్ద ఫంక్షన్లు చేశారు. ఎంతోమంది ఆర్టిస్టులు మాలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన సత్కరించి మా అందరికి కూడా అవార్డులు ఇచ్చి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా మాకు ఇస్తున్నందుకు యాదగిరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే ఆయన మీడియాలో మీ వివేక్, వీరి అబ్బాయి వివేక్, ఆయన కూడా ఈ మధ్య నాది ఒక ఇంటర్వ్యూ చేశాడు, చాలా బాగా చేశాడు. ఎంతోమంది చేస్తూ ఉంటారు, ఎంతోమందిని చూస్తున్నా కానీ వాళ్ళ అబ్బాయి చేసేది మాత్రం చాలా ప్రత్యేకంగా అనిపించింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పాపులర్ సీరియల్ అవార్డ్. ఎనీ గెసెస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్? Yes, that's Brahmamudi. Hearty congratulations to Team Brahmamudi, and I request the team to come on stage.
డయాస్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ, కింద వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నాకు 3rd అవార్డ్ పద్మమోహన్ అవార్డ్స్. ఫస్ట్ టైం నేను చెల్లె కాపురం తీసుకున్న బెస్ట్. నెక్స్ట్ గుప్పిడంత మనసు, ఇప్పుడు బ్రహ్మముడి. థ్యాంక్ యూ యాదగిరి గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. అండ్ ఎంత పెద్ద అవార్డ్ నేను ఫస్ట్ సీరియల్కి చేస్తుంటే నాకు వచ్చిందంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వచ్చిన అవార్డ్స్కి కంగ్రాచులేషన్. అండ్ నాకు అవార్డు ఇచ్చినందుకు యాదగిరి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రెజెంటింగ్ దిస్ అవార్డ్. అండ్ సుమన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నాకు నిజంగా మాటలు రావట్లేదు, ఏం మాట్లాడాలి, ఎందుకంటే ఇది నా ఫస్ట్ అవార్డ్ కాబట్టి అండ్ ఫస్ట్ సీరియల్కి వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు పద్మమోహన్ అవార్డ్స్. థ్యాంక్ యూ అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే నా ముందున్న ప్రేక్షకులందరికీ, నన్ను గుర్తించి గిరిశంకర్ అలాంటిది ఇప్పుడు నేను బ్రహ్మముడిలో ఒక మతిమరుపు బాబాయ్ క్యారెక్టర్, ఒక ప్రకాశం క్యారెక్టర్గా గుర్తించినందుకు, అలాగే ఈ అవార్డు తీసుకున్నందుకు మాకు పద్మమోహన ఆర్ట్స్ వాళ్ళకి మెయిన్గా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న అందరికీ నా నమస్కారము. అండ్ నా సీరియల్ని, బ్రహ్మముడి సీరియల్ని, దానిలక్ష్మి క్యారెక్టర్ని ఇంత బాగా ఆదరించారు. ఈ అవార్డుని నేను సుమన్ గారు అండ్ సాయి కుమార్ గారు చేతుల మీద తీసుకున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. వేదికను అలంకరించినటువంటి మెగా స్టార్ హీరోస్ అందరికీ, ఈరోజు అవార్డు గ్రహీతలందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. బెస్ట్ డిస్కషన్ సూపర్ ప్రైమ్ టైమ్ విత్ వంశీ నాగరాజు, CEO of Maha News. థ్యాంక్ యూ అండి. సభకు నమస్కారం. ఈ ఛానల్స్లో, న్యూస్ ఛానల్స్లో వంశీ ఎప్పుడు ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచాడు. అదే ఇప్పుడు ఈ గుర్తింపు దక్కిందని అనుకుంటున్నాము. మీరందరూ మహా న్యూస్ని ముందు కూడా ఆశీర్వదించాలని, ఆదరించాలని కోరుకుంటున్నాము. సాక్షి టీవీలో సాగుబడి అనే అద్భుతమైన అగ్రికల్చరల్ షోని తమ్మిరెడ్డి విద్యాసాగర్ గారు నిర్వహించడం జరుగుతుంది. అండ్ దీనికి గాను ఇవాళ బెస్ట్ అగ్రికల్చరల్ షో అవార్డ్ని పద్మమోహన ఆర్ట్ సంస్థ వారు అందజేయడం జరుగుతుంది. హార్టీ కంగ్రాచులేషన్స్. జ్యూరీ స్పెషల్ అవార్డ్ 2023 అండ్ ది అవార్డ్ గోస్ టు నిరుపమ గారు, CEO సుమన్ టీవీ యూట్యూబ్. డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలకు, అలాగే నా ముందున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవార్డ్స్, రివార్డ్స్ ప్రతిసారి కూడా మనలో బాధ్యతని మరింత పెంచుతూ ఉంటాయి. నాకు కొంచెం భయం. ఇప్పటికే నేను 20 పైన అవార్డ్స్ తీసుకుని ఉన్నాను. సో అవార్డ్స్ ఎవరైనా అడిగినా కూడా నో అని చెప్పేస్తున్నాను. బట్ పద్మమోహన అవార్డ్స్ అని తెలియగానే ఇంకా ఎస్ చెప్పక ఇంకో మాట అంటే నాకు ఇంకా తట్టలేదు, ఎస్ చెప్పాలంతే. ఎందుకంటే వాళ్ళకంతటి అన్ని రకాలుగా కూడా, అంటే వాళ్ళు సేవారంగంలో కావచ్చు, లేకపోతే ఇలా ప్రతిభని గుర్తించడంలో కావచ్చు, ఎప్పుడు నెంబర్ 1 ఉన్నారు. ఇందాక ఒక పాప వచ్చింది వేదవల్లి అని చెప్పి, మీరు అందరూ చూసే ఉంటారు. తనకు ఒక 1 lakh rupees చెక్ ఇచ్చారు. ఆ పాప చాలా రేర్ డిసీజ్ తోటి బాధపడతా ఉంది. నేను దాదాపు 2 months బ్యాక్ అనుకుంటా ఆ పాపను ఇంటర్వ్యూ చేశాను. కొంత ఫండ్ కూడా రైజ్ అయ్యింది. మళ్ళీ ఆ పాప ఎక్కడుందో ఏంటో నాకు తెలియదు. ఆ పాపను మళ్ళీ గుర్తించి వీళ్ళు తీసుకొని వచ్చారంటే ఎంత గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి ప్రాబ్లమ్స్ని, ఇష్యూస్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి తీసుకొస్తున్నారు అనేది మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి మెయిన్ వాళ్ళకు ఉన్నటువంటి అంకిత భావం. ఒక సర్వీస్ చేయాలంటే ఏదో డబ్బులున్నంత మాత్రాన సర్వీస్ చేయలేము. మనకు మనసులో ఉండాలి, అది చెయ్యాలి అనేటువంటి భావన రావాలి, ఆ తలంపు రావాలి, అది ఖచ్చితంగా చెయ్యాలి. అలా చేయగలిగిన వాళ్ళే గ్రేట్. నిజంగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. తర్వాత హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్. మరొక్కసారి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా మా సుమన్ గారికి, మా చైర్మన్ MD గారు సుమన్ గారు. ఆయన వల్లే, ఆయన లైక్ మై బ్రదర్. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయనే కారణం. సేమ్ టైము నేను ముందు పనిచేసినటువంటి TV9 ఆర్గనైజేషన్ కావచ్చు, తర్వాత నేను కొంతకాలం పాటు పనిచేసినటువంటి మిర్రర్ టీవీ కావచ్చు, ఇప్పుడు ఈ సంస్థ నన్ను ప్రతిసారి అందరూ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఈ స్థాయికి వాళ్ళు ఇలా వచ్చాను అంటే కారణం వీళ్ళందరూ కూడా. సేమ్ టైం నా ఫ్యామిలీ, నా హస్బెండ్, మై సన్, నా మదర్, ఫాదర్ అందరూ కూడా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను.
మరోసారి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నానండి. మీకైతే యాదగిరి గారు ఇలాంటి సర్వీస్ అయితే కంటిన్యూ చేయండి డెఫినెట్గా. అవార్డ్స్ రివార్డ్స్ అనేవి ఓకే మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి, బట్ సర్వీస్ అనేది చాలామందికి హెల్ప్ అవుతుందండి. చాలామంది నీడీ పీపుల్ ఉన్నారు సొసైటీలో, వాళ్ళందరినీ గుర్తించి మనకి చేతనైనటువంటి సాయం చేసి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని మనం కూడా చేయటం అనేది నిజంగా గ్రేట్. మరొక్కసారి యాదగిరి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్. యూట్యూబ్ కేటగిరీ and the awardee is Best Actress Sheetal Gauthaman, Varalakshmi Venkateshwarlu. Congratulations. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ అండ్ మా మమ్మీ అక్కడ నుంచి వీడియో కూడా తీస్తుంది. మమ్మీ అమ్మమ్మ కూడా ఉంది. హ్యాపీయా? యా చాలు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ పద్మమోహన అవార్డ్స్ ఫర్ గివింగ్ మీ దిస్ అవార్డ్. ఇట్ really means a lot to me. Thank you so much sir. Thank you so much sir once again. కొంత ప్రాజెక్ట్ చెప్పలేదు. ఇప్పుడే మోర్ దెన్ ఫ్రెండ్స్ సీజన్ 2 అయిపోయింది సార్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా టాక్స్లో ఉంది. థ్యాంక్ యూ సార్. మా సంస్థకు వెన్నుదన్నుగా గత 35 సంవత్సరాలుగా ఉంటున్న మా సొంత ఇంటి మనిషిలాగా ఉండే సుమన్ గారు నాకెంతో అత్యంత ఆత్మీయులు. వారు ఇప్పుడు మాట్లాడతారు. సలాం, నమస్తే, గుడ్ ఈవినింగ్, అందరికీ స్వాగతం అండి. నేను మన యాదగిరితో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 30 సంవత్సరాలు ఐ థింక్ ట్రావెల్ చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చినప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నాను. ఆయన కూడా ఏంటంటే అప్పట్లో సినిమా వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడం, చాలా కష్టపడి అవార్డ్స్ అంటే స్పాన్సర్స్ని పట్టుకొని ఆ విధంగా చాలా చేసేవారు అనమాట. నేను అప్పుడు చాలా ఆలోచించేవాడు, ఎందుకు ఈయనకి ఇంత కష్టం, అసలు ఎవరెవరి దగ్గర వెళ్ళిపోయి పాపం అడిగి రిక్వెస్ట్ చేసి డబ్బులు తీసుకుంటే లేదు సార్ నాకు చెయ్యాలి అని చెప్పి ఆయన చెప్పేవారు. ఆర్టిస్టులకి ఇది చాలా పెద్ద ఒక విషయం అండి. ఎందుకంటే మన ఆర్టిస్టులు పెద్ద సముద్రంలాగా ఉన్నాం, డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ. బట్ గుర్తింపు రావడం చాలా కష్టం. ఎందుకంటే అప్పట్లో స్టేట్ అవార్డ్స్లో జ్యూరీ వాళ్ళు ఏం చెప్తారో అదే, ఇంకా మనకి దాని గురించి ఇంకా ఆర్గ్యుమెంట్ లేదు, ఏమీ లేదు. బట్ తర్వాత యాక్చువల్లీ దాంట్లో చాలామంది టాలెంటెడ్ వాళ్ళు కూడా మిస్ అవుతుంటారు. సో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి యాదగిరి గారు అంటే ఇట్లా అవార్డ్స్ పెట్టి చేసేవారు. నన్ను చాలా సినిమాలకి ఆయన అవార్డ్స్ ఇవ్వడం, అంటే నాకు గవర్నమెంట్ అవార్డ్స్ రాకపోయినా అంటే ఒక సాటిస్ఫాక్షన్ పిక్చర్లో చేసామని చెప్పి అట్లా. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే అప్పట్లో సినిమా అవార్డ్స్, ఈరోజు టీవీ అవార్డ్స్, టీవీ న్యూస్ రీడర్ అవార్డ్స్, మళ్ళా జర్నలిస్టులకి ఇవన్నీ చేయడం, ఆయనకు ఆ థాట్ రావడం నిజంగా చాలా గ్రేట్ అండి. సో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ టీవీ అంటే నాకు కూడా నేను ఫిల్మ్ యాక్టర్గా ఇప్పుడు నాది ఇది 46th ఇయర్ నాకు. నేను అలా ఉన్నప్పుడు కూడా టీవీ మీద నాకు చాలా ఒక ఎఫెక్షన్ ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే ఏదైనా హాట్ సబ్జెక్ట్స్ ఏదైనా ఫాస్ట్గా వెళ్ళాలంటే సినిమాలో కుదరదు. ఎందుకంటే అది సినిమాలో వేసి అది ఎడిట్ చేసి అది రిలీజ్కి వచ్చేటప్పటికి స్టేల్ అయిపోతుంది. సో ఫాస్టెస్ట్ వే ఏంటంటే టీవీ సీరియల్ ఆర్ మేబీ నెక్స్ట్ ఇప్పుడు వెబ్ సిరీస్ ఉంది, కొంచెం మోర్ దెన్ దట్ కొంచెం వస్తున్నాయి. సో నాకు కూడా ఏంటంటే నేను కూడా ఒక మధ్యలో టైంలో 2 మహిళలు నాకు టీవీ దీనిలో నాకు అవకాశం ఇచ్చారు నాకు. ఒకటేమో లేట్ కొడాలి అనిత గారు అండ్ సరసాదేవి గారు. సో వాళ్ళని నేను మర్చిపోను. ఆ టైంలో నాకు చాలామంది టీవీ ప్రపంచం నాకు పరిచయం అయింది. సో టీవీలో ఎలా లైఫ్ స్టైల్ ఉంటుంది, టీవీ స్టైల్ ఏంటిది అన్నీ తెలుసుకున్నాను. అప్పుడు నాకేంటంటే టీవీ ఆర్టిస్టులు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఒక అవకాశం కోసం, ఒక పరిచయం కోసం. ఎందుకంటే సినిమాలో వాళ్ళకి అవకాశం లేదు. సో టీవీ ద్వారా ఏంటంటే చేస్తే ఎవరో చూస్తారు, వాళ్ళ టాలెంట్ని చూసి వాళ్ళకి అవకాశాలు వస్తాయని చెప్పి వాళ్ళు ఎంత తాపత్రపడేవారు, వాళ్ళు ఎంత కష్టాలు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ అంటే స్క్రీన్ ఇండస్ట్రీలో వాళ్ళే అర్థం చేసుకుంటారు, బయట వాళ్ళకి ఇవన్నీ తెలియదు. సో నాకేంటంటే నాకు వాళ్ళ మీద ఇప్పుడు కూడా నేను
2-3 టీవీ సీరియల్ చేస్తున్నాం. దాంట్లో సీఎం క్యారెక్టర్ ఇచ్చారు. సో మనకేంటంటే రియల్ లైఫ్లో అది వద్దు, కనీసం రియల్ లైఫ్లో రకరకమైన సీఎంలు వాళ్ళ మనోభావాలు వాళ్ళ మన ఇమాజినేషన్ చెప్పొచ్చు కదా. రియల్ లైఫ్లో చెప్పలేము, చాలా ప్రెషర్స్ ఉంటాయి. సో ఇది ప్లెషర్తో చేయవచ్చు అని చెప్పి చేస్తున్నాను. ఆ సంస్థలకి నేను ధన్యవాదాలు చెప్తాను. అలాగే కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి, అంటే వెరీ జడ్జ్ క్యారెక్టర్ ఆ టైప్ అని చేస్తున్నాను. సో టీవీ ప్రపంచానికి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ ఈరోజు ఎంతోమంది వచ్చి అవార్డు తీసుకున్నప్పుడు వాళ్ళ మాటలు ఏంటంటే వాళ్ళ సంతోషం, వాళ్ళ ఫీలింగ్స్ చూస్తుంటే ఎంత ఒక గొప్ప విషయం ఈరోజు మన యాదగిరి గారు చేశారు వాళ్ళ లైఫ్లో. ఎందుకంటే ఇప్పుడు పెద్ద కాంపిటీషన్ అయిపోయింది, చాలామంది అవైలబుల్గా ఉన్నారు. సో వాటికి గుర్తింపు రావడం అంటే నిజంగా చాలా గ్రేట్. అండ్ ముఖ్యంగా నేను మా సాయి కుమార్, నేను సాయిని నేను ఎప్పుడూ మర్చిపోలేను. సో సాయి నాకేంటంటే నాకు అందరూ తెలుసు, డబ్బింగ్ నాకు సాయి ఇచ్చారు నాకు. సో సాయి ఫ్యామిలీ అండ్ నా ఫ్యామిలీ చెన్నైలో ఉన్నప్పుడు చాలా క్లోజ్, మా ఇంటి దగ్గరే ఉండేవారు. సాయి వాళ్ళ ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్స్ అందరూ మా ఇంటికి రావడం పోవడం. సో సాయి నా లైఫ్లో, నా జర్నీలో సాయి వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ మీ వాయిస్ విషయంలో. తర్వాత నేను డబ్బింగ్ చెప్పడం అవన్నీ వేరే విషయం అది. సో అట్లా ఈరోజు సాయి కుమార్ ఈరోజు అంటే తెలుగులో కాకుండా కర్ణాటకలో, సో కర్ణాటకలో ఈజ్ బికమ్ ఏ సూపర్ స్టార్. అక్కడ వెళ్ళి ఆయన టాలెంట్ని అక్కడ వాళ్ళు అప్రిషియేట్ చేశారు. కన్నడ మాట్లాడడం నేర్చుకున్నారు, కన్నడలో డైలాగ్ చెప్తున్నాడు. సో నిజంగా చాలా, అంటే ఇవన్నీ ఏం చెప్తున్నానంటే మన మురళీమోహన్ గారు ఫస్ట్, అంటే ఈరోజు ఆయన లేరు, ఇక్కడ బయటికి వెళ్ళిపోయారు. ఆయన గురించి చెప్పాలి. తెలుగులో ఒక సామెత ఉందండి, జీవితంలో ఎవరు ముందుకు వెళ్ళారనేది ముఖ్యం కాదు, ఆఖరి దాకా ఎవరు పరిగెత్తుకొని ఉంటారనేది ముఖ్యం. ఈ సినిమా ఇండస్ట్రీ కానీ, రాజకీయం కానీ, బిజినెస్లో, వాటిల్లో మురళీమోహన్ గారు ఇది 50th ఇయర్ ఆయనకి. ఒక సైడ్లో రియల్ ఎస్టేట్, ఒక సైడ్లో ఆయన పాలిటిక్స్ అంటే ఎంపీగా చేయడం, అండ్ ఒక సైడ్లో ఆర్టిస్ట్గా. అండ్ ఆయన నిజంగా ఆయనది ఒక ఇన్స్పిరేషన్ అండి, వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ నాకు. అంటే ఈవెన్ ఓల్డ్ ఏజ్లో కూడా ఎలా లైఫ్ని అంటే ఒకే దాని మీద కాకుండా ఎట్లా డైవర్సిఫై చేసి మంచి పేరు తీసుకోవడం. ఇప్పుడు దీన్ని చేయడం చాలామంది చేస్తున్నారు, బట్ మురళీమోహన్ గారు అంటే ఒక మంచి మనిషి, మంచి మనసు ఉన్న మనిషి అని తీసుకోవడం నేను ఈరోజు చెప్పాలి. ఎందుకంటే నేను ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నానంటే అసలు సినిమాలు రావచ్చు, పోవచ్చు, బిజీగా ఉండొచ్చు, ఖాళీగా ఉండొచ్చు అండి. బట్ మనకి మంచితనం, ఆ మంచితనం ఉంటేనే మనకేంటంటే డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్ ఉంటేనే చిన్న ప్రొడ్యూసర్కి ఒక మాదిరిగా, పెద్ద ప్రొడ్యూసర్కి ఇంకో మాదిరి, అలా కాకుండా అందరికీ ఒకటే రూల్, ఒకటే ఎఫెక్షన్, ఒకటే పెర్ఫార్మెన్స్. ఆ విధంగా నేను చేస్తానంటే వీళ్ళందరూ గొప్పవాళ్ళు. అంటే నేను ఎన్టీఆర్ గారితో చేయలేదు, బట్ నాగేశ్వర గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు వీళ్ళందరితో చేయడం, వాళ్ళ డిసిప్లిన్ లైఫ్, వాళ్ళ మెథడ్ అని చూసుకొని ఈరోజు ఇండస్ట్రీలో ఇది 46th ఇయర్ అండి. దగ్గర 750 సినిమాలు దాటేసాను, 10 భాషల్లో, 100 సినిమాలు తెలుగులో, 20 అన్ని టెక్నీషియన్స్ వాళ్ళందరికీ, డైరెక్టర్స్కి, మా కో ఆర్టిస్ట్ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా తెలుగులో నన్ను పరిచయం చేసిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి, డైరెక్టర్ రేలింగ నరసింహారావు గారికి, అదే మాదిరిగా ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు, కోడి రామకృష్ణ గారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. నాకు ఇన్ని సినిమాలు నాకు వచ్చింది, సుమన్ అన్న అవార్డుని ఈరోజు నాకు ఒక గుర్తింపు వచ్చిందంటే అది వాళ్ళ వల్లనే, మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, మా అభిమానులు అందరూ, ఎంతోమంది నా అభిమానులు నాకు సపోర్ట్గా ఉండడం, అప్స్ అండ్ డౌన్స్లో నాతో పాటు ఉండడం. అదే మాదిరిగా ఛానల్స్ మీ అందరికీ నేను ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తాను. ఒక చిన్న విషయం ఏంటంటే ఈరోజు చెప్పాలి, అది ముఖ్యంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు రాజకీయం అంటే ఎలక్షన్స్ అని స్టార్ట్ అయిపోయి రకరకమైన న్యూస్ వస్తుందండి. చాలామంది ఏంటంటే వాళ్ళు ఫోటోలు వేసి నేను ఏదో పార్టీలో జాయిన్ అయినట్టు ఇవన్నీ వస్తున్నాయండి. నేను ఒకటే చెప్తానండి, నేను వాయిస్ ఇవ్వడం కానీ, నేను ప్రెస్ మీట్ పెట్టడం కానీ అలాంటి జరిగితేనే దయచేసి నమ్మండి, లేకపోతే దయచేసి నమ్మదు. అనవసరమైన కన్ఫ్యూషన్ వస్తుంది, అనవసరమైన మనస్పర్ధలు వస్తున్నాయి. ఇప్పుడు పాలిటిక్స్లో అంటే వాళ్ళకి ఏదో గొడవలు ఉంటాయి, జరుగుతుంటాయండి. సో మధ్యలో ఇట్లాంటి న్యూస్ వేసి మళ్ళీ నాకు అనవసరం కొందరిని మీరు దూరం చేస్తున్నా, దయచేసి చేయొద్దు. అన్నిటికైనా ముఖ్యమైన విషయం అండి, ఈరోజు కొన్ని ఛానల్స్లో ఆర్టిస్టులు చనిపోయారని చెప్పి వేస్తున్నారండి. ఇది చాలా తప్పండి. చాలామంది డెలికేట్గా ఎంతో అభిమానులు, వీరు అభిమానులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇది ఎలాంటి ఛానల్, ఏ ఛానల్ వచ్చింది కూడా వాళ్ళు చూడట్లేదు. అది చూసి కంగారు పడిపోయి ఫోన్ నాకు చాలామంది ఈ విషయం నాకు తెలిసింది, ఎవరో నాకు చూపించారు. సేమ్ రిజంబ్లెన్స్లో ఉంటున్నట్టు ఒక ఫ్యూనరల్ అలా ఇలా చూపించేసి ఏదో ఇలా వేసారు. నాకు ఫోన్ చేసి, సార్ ఎక్కడ ఉన్నారు సార్, మీరేనా
సార్ ఇప్పుడు ఎలా ఉన్నాయి ఎందుకు మీరంటే లేదు సార్ మాకు ఎట్లా ఓ ఛానల్లో న్యూస్ వచ్చింది ఇలా వచ్చింది చిరా చూస్తే ఇట్లాంటి న్యూస్ అండి. దయచేసి మీ ఛానల్స్ మీద మాకు ఎంతో గౌరవం ఉంది. మీరు ఎంతో మంచి మంచి న్యూస్ మీరు చెప్తున్నారు, ఎంతో మంచి విషయాలు చేస్తున్నారు. దయచేసి ఇది మనం పోలీసుకి చెప్పి కంట్రోల్ చేయడం కాదు, ఇది మీ ఛానల్స్ మీకే తెలుస్తుంది ఎవరు చేస్తున్నారు ఇలాంటివి చేస్తున్నారని. ఆ చేయడంతో ఏమవుతుందంటే మిగిలిన ఛానల్స్ కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి తెలియదు ఎవరని, కానీ ఆ ఛానల్స్ మీద వాళ్ళ మీద చెడ్డ పేరు వస్తుంది. దయచేసి ఈ ఒక విషయంలో మట్టుకు మీరు కొంచెం జోక్యం చేసుకొని ఇలాంటి న్యూస్ కాకుండా మంచి న్యూస్ పెట్టండి, కాంట్రవర్షియల్ న్యూస్ పెట్టండి, అదేం తప్పులేదు. బట్ ఇలాంటి అంటే డెత్ గురించి మట్టుకు దయచేసి వేయబాకండి. అండ్ ఆల్సో ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ డీప్గా వెళ్ళి తెలియకుండా వేసి అది కన్ఫ్యూజ్ చేసి ఫ్యామిలీలో అలా కాకుండా మంచి విషయాలు పెట్టండి. మంచి అవార్డ్స్ విషయం, సినిమాల విషయం, లేకపోతే ఏదైనా సరదాగా పెట్టండి, కానీ ఇలాంటి దయచేసి వేయవద్దు. ఎనీహో ఈరోజు ఎంతోమంది వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు, అదే మాదిరి ఎంతమంది అవార్డీస్కి వాళ్ళందరికీ మీ అందరికీ పేరు ధన్యవాదాలు చెప్తూ ఈ ఒక సంస్థకి అంటే మన పద్మమోహన్ ఆర్ట్స్కి సపోర్ట్ ఇచ్చిన ఆల్ ది స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో పేరు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ అండి. Best Child Artist Female Award goes to Riya Manoj, Geetanjali. Hearty congratulations, Geetanjali. Gemini TV. Andarku namas. Actually, I can't speak in Telugu because I am Tamil actually. Thank you for giving this award. Thank you. நீ தமிழ்ல பேசு. தமிழ்லையா? என்னை கீதாஞ்சலியில் சப்போர்ட் பண்ண எல்லாருக்கும் தேங்க்ஸ். உங்களுக்கும் தேங்க்ஸ் என்னை செலக்ட் பண்ணதுக்கு. அவ்வளோதான், இதுக்கு மேலே எனக்கு வார்த்தை வரல. సరే నల్ల ரொம்ப యాక్టింగ్ సరే ఓకే నేను ఇంక చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ మేల్ అండ్ ది అవార్డ్ గోస్ టు ఆయుక్ ఆకుల్. ప్రేమ ఎంత మధురం జీ తెలుగు. ఎంత క్యూట్, ఎంత టైనీ వీణి ఉన్నాడు. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడు తన అవార్డ్ రిసీవ్ చేసుకోవడం కోసం. దట్స్ ఆయుక్ ఆకుల్. Thank you, Adhigiri sir, for this award. Thank you, Sriram sir, for encouraging me. Thank you, Anu Akka, director sir, DOP sir, and Balu sir, and all team of Pramay and Madhuram. Mummy, Papa. Special jury award goes to Megha Ramakrishna. Congratulations sir for Naga Panchami. నాగపంచమి సీరియల్కి దాంట్లో సాంబయ్య క్యారెక్టర్ నాకు స్పెషల్ జ్యూరీ అవార్డు పద్మమోహన ఆర్ట్స్ వాళ్ళు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. పద్మమోహన ఆర్ట్స్ వాళ్ళు నాకు దాదాపు 15 సంవత్సరాల నుంచి పరిచయం. యాదగిరి గౌడ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. Prithvi Prince Shetty to come on stage and join the team. He has won the Best Debut Hero Award for Naga Panchami Star Ma. Prithvi Prince Shetty. We also request a jury special award winner Darshini Gowda for Naga Panchami to come on stage with huge round of applause. అందరికి నమస్కారం. ఈ అవార్డు ఇచ్చినందుకు థ్యాంక్స్. సాయి కుమార్ సార్ మిమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఉంది. ఇది నా తెలుగు ప్రాజెక్ట్, ఫస్ట్ ప్రాజెక్ట్లో ఎంక్ల వరకు అని కుట్ల దూతారనే సేమ్ రిపీట్. ఇది నా తెలుగులో ఫస్ట్ ప్రాజెక్ట్లోనే
ఈ అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది నా మొదటి అడుగు గుర్తుగా పెట్టుకుంటా. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్ అండ్ మై ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోస్. థ్యాంక్ యూ. Hi, thank you so much Padma Mohan Arts for giving this award. So నాగపంచమిలో ఫస్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఇక్కడ వరకు ఎవరెవరు వర్క్ చేశారో అందరికీ ఈ అవార్డ్ డెడికేట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్స్ పులివాసు సార్, నరేష్ సార్ అండ్ నాయుడు సార్. అండ్ థ్యాంక్స్ టు అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ స్టార్మా ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టీమ్ నాగపంచమి. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ ద టీమ్ నాగపంచమి. Best singer and the award goes to Lakshmi Meghana Jagadhatri Zee Telugu. Recent ga Chilakato full ఎగురుతుంది పిల్ల. Sensational singer అని చెప్పొచ్చు. Girl with beautiful voice Lakshmi Meghana. అందరికీ నమస్కారం అండి. ముందుగా పద్మమోహన ఆర్ట్స్ యాదగిరి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ అవార్డ్ అండి. అండ్ ఈ జగదాత్రి టైటిల్ సాంగ్ కంపోజ్ చేసింది కామ్రన్ గారు. థ్యాంక్స్ టు హిమ్ ఫర్ చూసింగ్ మై వాయిస్. అండ్ లిరిక్స్ రాసింది కడలి గారు. అండ్ లాస్ట్లీ థ్యాంక్ యూ టు మై పేరెంట్స్ అండ్ మా నాన్నమ్మ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ అండి. రీసెంట్ హిట్ అయిన చిలక సాంగ్ మేమందరం వినాలనుకుంటున్నాము. ఒక్కసారి చిలక ఓ రామ చిలక నా మనసే నీకు ఎప్పుడో ఇచ్చాను గనక. చిలక ఓ రామ చిలక నా మనసే నీకు ఎప్పుడో ఇచ్చాను గనక. బ్యూటిఫుల్ వాయిస్ లక్ష్మీ మేఘన. ఇలాంటి అవార్డ్స్ ఇంకా ఇంకా ఎన్నో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు రవి వర్మ గారు. కృష్ణ ముకుంద మురారి సీరియల్ కి గాను స్టార్ మా టీవీలో వస్తుంది. అండ్ ఈ సాంగ్ అద్భుతంగా కంపోజ్ చేసిన బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ రవి వర్మ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. రవి వర్మ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా నాకు ఈ అవార్డు ఇచ్చిన పద్మమోహన యాదగిరి గౌడ్ గారికి ధన్యవాదాలు. అలాగే స్టార్ మాకి, తర్వాత ప్రభాకర్ గారికి, ఈ కృష్ణ ముకుంద మురారి ప్రొడ్యూసర్ మలైజ గారికి థ్యాంక్స్. ఈ అవార్డ్స్ అనేవి యాక్చువల్గా బైఫర్కేషన్ తర్వాత అన్నీ ఆపేశారు. ఎందుకంటే అవార్డ్స్ ఇస్తే ఏంటంటే ఆర్టిస్టులకి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా బాధ్యత, ఇంకా ఏదో చేయాలి అన్న ఉత్సాహం వస్తుంది. ఈ ఉత్సాహమే మనల్ని బాగా ముందుకు నడిపిస్తుందని నేను నమ్ముతాను. సో ఇలా ఈ ఆర్టిస్టులను గుర్తించి ఈరోజు అవార్డు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నా కృష్ణ ముకుంద మురారి నేను ఫస్ట్ సీరియల్ నేను సింగర్గా ఆల్మోస్ట్ 300 మూవీస్ నేను పాడిన. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా కూడా నేను చేసిన. కానీ నా ఫస్ట్ సీరియల్కే నేను ఈ అవార్డు అందుకోవడం నేను చాలా హ్యాపీ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వేకువలో తొలి వేడుకల పులకించినవే హృదయాలే, వేణువులో ప్రియరాగంలా జత కూడినవే హృదయాలే, కృష్ణ ముకుంద మురారి అనుబంధాల బృందా విహారీ. థ్యాంక్ యూ. వావ్, వండర్ఫుల్. మాకేం కావాలో మీకు తెలుసు. నేను అడక్క ముందే పాట పాడేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ రాజా రవి వర్మ గారు. టీవీ సీరియల్స్ డివిజన్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ అండ్ ది అవార్డ్ గోస్ టు సాయి వెంకట్. నిండు నూరేళ్ల సావాసం జీ తెలుగు.
ఇలాంటి స్టేజ్ మీద అవార్డు తీసుకునే అదృష్టం కలిగించినందుకు పద్మమోహన్ ఆర్ట్స్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ డైరెక్టర్గా నేను అది ప్రతి మెట్టుకి కారణమైన మా సౌత్ ఇండియన్ స్క్రీన్ ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారికి నా జీవితాంతం రుణపడి ఉంటానని ఈ స్టేజ్ మీదకి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. And the next award, that's Best Comedian Award, and the award goes to Krishna Teja. Padamatti Sandhya Ragam, Zee Telugu. Hearty congratulations, sir. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ తేజ. ఇది నిజంగా బుల్లితెర పెద్ద పండుగ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇక్కడ చాలామంది ఇంకా ఆకలితో ఉన్నారు సార్. ఈ ఫౌండర్, పద్మమోహన అవార్డ్స్ ఫౌండర్ మా యాదగిరి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ది లెజెండరీ యాక్ట్రెస్ సుమన్ గారు, మా సాయి కుమార్ అన్నయ్య గారు, వీళ్ళ చేతుల మీదుగా ప్లస్ మా యాదగిరి గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నాకు పడమటి సంధ్యారాగం సీరియల్కి ది బెస్ట్ కమెడియన్ అవార్డు ఇచ్చారు. ఇది నాకు చాలా సంతోషంగా ఉందండి. Excellence Awards 2023 and the award goes to Prince Yava for Big Boss Telugu 7. Big Boss Season 7లో దుమ్ము దులిపేసి అగ్రెషన్ అంటే ఎలా ఉంటుందో చూపించి అందరికీ ఫేవరెట్గా నిలిచిన ప్రిన్స్ యావర్, హార్టీ కంగ్రాచులేషన్స్. సో అందరికీ నమస్కారం. నేను మీ బిగ్ బాస్ ప్రిన్స్ యావర్. అండ్ అస్సలు మాట రావట్లేదు నాకు తెలుగు రాదు యాక్చువల్లీ, నేను ట్రై చేస్తున్నా. సో ఇప్పుడు నేను చాలా 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 హ్యాపీ. సార్, ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్ సార్. ఐఎమ్ టూ బిగ్ ఫ్యాన్ సార్. సుమన్ సార్, సాయి సార్. యాక్చువల్లీ ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ సీట్. సో actually from that time only I was telling my friend, big fan. So Sai sir, like, he waved me like this. So I said, me? Suddenly, oh my God. Then I realized. So I'm really amazed, sir. And this award really means a lot to me. This is my first award. So the counting begins. So inka undi. So vastundi. And sir, I need your blessings and all, sir, for the future. And I just want to entertain each and everyone. And thank you for this lovely award, Yadgiri sir. Meer call chesaru. So our time ki you are selected for the award. Then suddenly I got shocked. Nenu. So sir said, yes, you are there. So suddenly I googled there and all. Oh my God, yeah. Really is, I'm getting some award. So I'm really amused, and thank you so much for this lovely opportunity and calling me on this. Yes. Big Boss కోరిక మేరకు తెలుగులోనే మాట్లాడు. సో చాలా ధన్యవాదాలు. ఓకే, చాలా ధన్యవాదాలు అందరికీ ఫర్ ది అవార్డ్. నాకు ఏం చెప్పాలి, ఫర్ ఇచ్చినందుకు. అది పద్మమోహన్ అవార్డ్. అండ్ ఇది 35th ఇంక నెక్స్ట్ నన్ను తీసుకెళ్తే డబ్బింగ్ చెప్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది యాక్చువల్లీ. సో పీపుల్ వర్ థింకింగ్, అండ్ వన్ మోర్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ దట్ వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద బిగ్ బాస్, నాకు తెలుగు రాదు, ఇప్పుడు కూడా నాకు తెలుగు రాదు, కానీ నేను నేర్చుకుంటున్నాను. So everyone was thinking that how can I survive in the Big Boss house because nagu Telugu radu. But to be very frank, I'm very thankful and really glad to the audience, and really, sir, me andaru media and Brekshakulu for supporting me. This shows that language is not a barrier, and thank you. Though I'm a Hindi boy, and they accepted me, Telugu audience, and inshallah I'll do my level best to entertain you all. Thank you so much.
Wow, amazing. Congratulations once again. And the next Excellence Award 2023 for Big Boss Telugu Season 7 goes to the women of substance, Priyanka Jain. Top 5 లో నిలిచిన ఏకైక మహిళ ప్రియాంక జైన్. మౌనరాగం అనే సీరియల్తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి, తెలుగు ప్రేక్షకులకి దగ్గరై జానకి కలగనలేదు అంటూ అందరి ఇళ్లలో ఫ్యామిలీ మెంబర్ అయిపోయి బిగ్ బాస్ సీజన్ 7లో అందరికీ ఇంకా చేరువైపోయి అందరి మనసుల్లో ఒక స్థానాన్ని సంపాదించుకుని టాప్ 5 పొజిషన్లో నిలిచిన ప్రియాంక జైన్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఫస్ట్లీ నేను ఇంకా వణకుతున్నాను. ಸುಮನ್ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಆ್ಯಂಡ್ ಸಾಯಿ ಸರ್, ನೀವು ತುಂಬ 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 ಎನರ್ಜಿ ಆಗಿದ್ದೀರಾ. ಹೇಗೆ ಸರ್? ఇట్స్ గ్లాడ్ సార్, యాదగిరి సార్, నేను ఈ స్టేజ్ మీద వచ్చిన ప్రతిసారి నాకు నా పుట్టింటికి వచ్చినంత సంతోషంగా ఉంటుంది. బికాస్ మై లైఫ్స్ ఫస్ట్ అవార్డ్ వాజ్ పద్మమోహన అవార్డ్స్ అండ్ దిస్ ఈజ్ మై మోస్ట్ రీసెంట్ అవార్డ్. చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ ఎస్, బిగ్ బాస్ ఇస్ గివెన్ మీ లైఫ్. నన్ను ప్రియాంక జైన్గా మీరు చూశారు అండ్ అలానే యాక్సెప్ట్ చేశారు నన్ను. సో నన్ను ప్రోత్సహించి టాప్ 5 వరకు తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్. దట్ ఈస్ నో లెస్ దెన్ అ విన్నింగ్ ఫర్ మీ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సార్. ప్రతి ఆడది వెనకాల, అంటే జనరల్గా ప్రతి మగాడి వెనకాల ఆడది అంటారు, మరి ఈ ఆడదాని వెనకాల ఒక మగాడున్నాడు. అదిగో అక్కడ వీడియో తీస్తున్నారు. That's a శివకుమార్. ఆల్రెడీ పద్మమోహన అవార్డ్స్ సంస్థ నుంచి బెస్ట్ డెబ్యూ హీరోగా అవార్డ్ని అందుకున్నారు. We request శివకుమార్ to come on stage. Thank you so much. లాస్ట్ టైం మౌనరాగంకి అవార్డు ఇచ్చినప్పుడు మాట్లాడమంటే ఒక్క మాట మాట్లాడలేదు, క్యారెక్టర్లోనే ఉండింది తను. ఆ అవార్డ్ ఈరోజు మార్నింగే చూసొచ్చా నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ శివ్. మీ మ్యారేజ్కి ఎప్పుడు పిలుస్తున్నారు? మీరు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు సార్ పిలుగుతా. కాదు, నాకు నా సైడ్ నుంచి ఒక చిన్న క్వశ్చన్ ఉంది. శివ్, బిగ్ బాస్ సీజన్ 7 హౌస్ లోపలికి వెళ్ళినప్పుడు నువ్వు ఏదైతే చెప్పలేకపోయావో ఆ మాటలు ఇప్పుడు చెప్పాలి. అండ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు టెల్ పరి, యూ కెన్ టెల్ నౌ. ఏమేమి చెప్పాలనుకున్నానో అవన్నీ నేను అక్కడే చెప్పేస్తాము. ఏం మిగలేదు, మిస్ అయ్యి ఉంటాయి కదా. ఏమీ లేదు, మొత్తం చెప్పేస్తాను. నేను బిగ్ బాస్ కూడా భయపడకుండా చెప్పేస్తాను అక్కడ. ఏది ఏం పోలేదు, అంతా వచ్చేసింది టీవీలోకి. యాక్చువల్లీ ఎడిటింగ్లో పోయింది. మీరు ఎపిసోడ్ చూసారు కదా, సో ఎడిటింగ్లో పోయినవన్నీ మళ్ళీ చెప్పండి మా కోసం. అది నేను కాదు చెప్పింది, ప్రియాంక గారు చెప్పారు. సో డెఫినెట్లీ పెళ్ళి అనేది డెఫినెట్లీ 2024లో త్వరగా చేసుకుంటాము. యా, అది మాత్రం నేను ఇప్పుడు చెప్పగలను. అదే ఈ ఇయరే చెప్తున్నా. ఈ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ అని చెప్పి అలవాటు అయిపోయి మళ్ళీ లేదు, 2024 చేసుకుంటాం, త్వరలోనే చేసుకుంటాం. ప్రియాంక నో, ష్యూర్లీ మీకు పప్పు అన్నం అందరికీ త్వరలోనే పెడతాం. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇన్ అడ్వాన్స్. అబ్బా, థ్యాంక్ యూ సో మచ్. ప్రియాంక అంటే మా సొంత కూతురులాగా. అమ్మాయి ఎప్పుడు అయినా సరే, ఇంతకుముందు అవార్డు ఇచ్చినప్పుడు కూడా నాకు మాటలు రావని చెప్పి ఆ వీడియో అంతా ఎంత వైరల్ అయిందో. టు పి రవిచంద్ర గారు ఫర్ ట్రిప్ మూవీ ఇన్ యూట్యూబ్ కేటగిరీ జ్యూరీ స్పెషల్ అవార్డ్. కంగ్రాచులేషన్స్. YouTube Awards, and that award is Best Singer.
బెస్ట్ సింగర్ మేల్ అవార్డ్ గోస్ టు బోలే షావలి ఫర్ కష్టపడ్డ సాంగ్. ఫస్ట్ వీకే వెళ్ళిపోతాడు అని అనుకున్నా కానీ ఆయన ఎన్నో వీక్స్ సర్వైవ్ అయ్యి ఈయన కూడా ఒక అద్భుతమైన ఎంటర్టైనర్, ఈయన ఉంటే బాండు అనే పేరుని సంపాదించుకున్న బోలే షావలి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నిజంగా ఈ సందర్భంగా అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మొట్టమొదటిసారిగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది దిగ్గజ నటులు ఇద్దరిని, ఒకటి మా సుమన్ సార్ అండ్ సాయి కుమార్ సార్. ఎందుకంటే మనం అందరం ఇంతసేపటి చక్కగా కూర్చున్న వాళ్ళని నిలబెట్టేటువంటి పరిస్థితులు మన స్థాయికి తీసుకొచ్చినటువంటి మనం ఎదిగిన పరిస్థితుల్లో వాళ్ళు నిలబడుతూ ఇంతసేపు ఓపిక్గా నేను అక్కడిని చూస్తున్నా కూర్చొని, అయ్యో నేను కూర్చున్నాను కదా మీరు నిలబడ్డారు వేదిక మీద అని. మా సుమన్ సార్, సాయి కుమార్ సార్ నిలబడి మాకు ఇవి అందించడం, ఇంత మంచి గొప్ప అవార్డును ఇక్కడ స్వీకరించడం, పద్మమోహన అవార్డుకి నా కళాభివందనాలు తెలియజేసుకుంటూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, ముఖ్యంగా మా యాదగిరి గౌడ్ అన్న ఇంత అద్భుతమైనటువంటి ప్రయత్నం చేసినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మాలో ప్రతిభను గుర్తించి ఇలాంటి అవార్డులు ఇస్తుంటే మేము ఎంతో ఎత్తుకు ఎదిగి అంటే ఇలాంటి పెద్దవాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం మేము ఇంకా చేస్తూ ఉంటాం. కాబట్టి మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కష్టపడ్డా, ఇష్టపడ్డా, లౌలబడ్డా, అది కాదంటే కాళ్ళ మీద పడ్డా, అది సరేనంటే సంబరపడ్డా, దానన్నలతోటి తనులబడ్డా, కింద పడ్డ మీద పడ్డ, కర్మగాలి జైళ్ళబడ్డ, వాణ్ణి వీణ్ణి బతిలాడి ఆఖరికి బయటపడ్డా. మోసం చేసావా బుజ్జో, ఓ బుజ్జి నా బుజ్జి, ఏ పాప చేసిన బుజ్జో, ఓ బుజ్జి నా బుజ్జి. పాలమ్మిన దానికి పట్టు చీర కొన్న, 30,000 పూలమ్మిన దానికి పుస్తెల తాడు కొన్న, 50,000 బోర్వెల్ నడిపిన, ఇంట్లో బాసనలు కొన్న, 75 ఒళ్ళు వంచి ఇల్లు కొన్న, చెమటగార్చి కారు కొన్న, బెడ్డు మీద పరుపు కొన్న, 10 మందిల పరువు కొన్న. థ్యాంక్ యూ. సో ఇలాంటి ఎన్నో పాటలతో మిమ్మల్ని అరలిస్తున్న బోలే అఫీషియల్ ఛానల్లో మీరందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ, అలాగే ఈ అవార్డు ఇంత పద్మమోహన్ అవార్డును ఇంత దిగ్గజ నటులు నాకు ఇవ్వడం చాలా గర్వపడుతూ వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడుస్తాను తప్పకుండా. తర్వాత జిందాబాద్ జీవితం సుమన్ గారి సినిమా నేను చదువుకునే రోజుల్లో పెద్దింటల్లుడి సినిమాలో నాకు బాగా ఇష్టం ఆ పాట, ఇప్పటికీ గుర్తుందండి. జిందాబాద్ జీవితం జీవిస్తూ వెలుగుదాం, ఉల్టా సీదా లోకంలో ఉయ్యాలో జంపాల, పల్టీ కొట్టేదాకానే నీలిలా మగులా. జిందాబాద్ జీవితం జీవిస్తూ వెలుగుదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. Wow, wonderful. Thank you so much, Bole Shavali garu. All the very best and congratulations. Now let's move on to the next award, that Pavitra B. Nayak. Congratulations, you have selected as the best debut heroine from Padmamohana Arts. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవార్డ్ తీసుకున్నందుకు. నేను ఎంత ఎగ్జైట్మెంట్గా ఉన్నానంటే చాలా నర్వస్గా ఉన్నా కూడా, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో నేను చేసిన ఫస్ట్ సీరియల్, ఫస్ట్ ప్రాజెక్ట్లో బెస్ట్ డెబ్యూటెంట్ హీరోయిన్ అని వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈవెన్ మై పేరెంట్స్ ఆల్సో వచ్చే ముందు కాల్ చేసి మంచిగా మాట్లాడు ఇలా అంటే వాళ్ళు కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఆల్సో ఇంతమంది పెద్దవాళ్ళతో పాటు నేను ఇక్కడ నించున్నానంటే ఇట్ ఈస్ రియలీ అ బ్లెస్సింగ్స్ ఫర్ మీ. మా అమ్మ నాన్న వాళ్ళ బ్లెస్సింగ్సే నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చిందని నేను అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పద్మమోహన్ అవార్డ్స్
థ్యాంక్ యూ సో మచ్. ఆల్సో నా నువ్వు నేను ప్రేమ సీరియల్ టీమ్కి కూడా థ్యాంక్ యూ చెప్పాలి నేను. ఇంత మంచి ఈవెంట్స్ని ఎవ్రీ ఇయర్ మీరు జరుపుతున్నారు అని నాకు తెలిసింది. నాకు కూడా కాల్ చేసినప్పుడు నిజంగా తెలియదు, బికాజ్ ఫస్ట్ సీరియల్ హైదరాబాద్ వచ్చిందే ఫస్ట్ టైం. తర్వాత ఇలా కాల్ చేసి మీకు ఒక అవార్డు ఉందని అంటే నేను కూడా నమ్మలేకపోయాను. ఇంతకుముందు చెప్పినట్టు నేను కూడా నమ్మలేకపోయాను. సేమ్ నేను అలాగే మొత్తం అన్నీ చూసినప్పుడు సీరియస్లీ నిజంగా ఇంత పెద్ద ఈవెంట్కి నన్ను పిలుస్తున్నారంటే ఐఎమ్ సో బ్లెస్డ్. ఆల్సో సాయి కుమార్ సార్, ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. యాక్చువల్లీ అప్పటి నుంచి అక్కడ కూర్చొని నేను చూస్తున్నా. సాయి కుమార్ సార్ ఈజ్ సో నాటీ. అక్కడ తిరుగుతున్నా ఉన్నారు. ఐ వాంట్ హిమ్ టు టాక్. ఆల్సో ఒక చిన్న డైలాగ్ నా కోసం చెప్పాలని నేను కోరుకుంటా, బికాజ్ ఎవ్రీబడి హియర్ లవ్ హిస్ వాయిస్. ఐ రియలీ వాంట్ హిమ్ టు స్పీక్. ప్లీజ్ సార్, జస్ట్ వన్ డైలాగ్. అది కూడా ఏదైనా ఏ డైలాగ్ అని కూడా నేనే చెప్తా. ఎందుకంటే రీసెంట్గా కన్నడలో రంగితరంగా అనే ఒక మూవీలో సార్ చేశారు. అందులో చిన్నగా ఉంటుంది, అనసూయ అనే ఒక క్యారెక్టర్తో మాట్లాడతారు. ఎలా ఉంటుందంటే గూస్ బంప్స్ వచ్చేస్తుంది. ఆ వాయిస్ వింటుంటేనే గూస్ బంప్స్ వేరే లెవెల్ అది. సో సార్ ఒక్క చిన్న మాట సార్ నాకు. గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను హీరో అవ్వడానికంటే ముందు నా వాయిస్ హీరో అయిందని. దానికి కారణం ఇదిగో ఈ మహానుభావుడే సుమన్తోనే. అంటే నేను 1972లో రంగస్థల ప్రవేశం, 73-74లో ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ సినిమా డబ్బింగ్ చెప్పాను, సంసారం అని. ఆ తర్వాత సుమనే ఫస్ట్ తరంగిణి. ఐ థింక్ ఇట్ ర్యాన్ ఫర్ 1 year ఆడింది సుమన్కి. సో సుమన్కి చాలా సాఫ్ట్గా చెప్పేవాడిని. ఎంత సాఫ్ట్గా, ఎందుకంటే చాలా అందగాడు, చాలా మృదు స్వభావం ఉన్నవాడు. ఐ థింక్ దేశంలో దొంగలు పడ్డారు. పేరు శివం, బ్రతుకు శవం. నాన్న కష్టం నాకు ఎంఏ ఇచ్చింది, నా కష్టపడే అవకాశం లేక ఆయనకి బీపీ ఇస్తున్నాను. ఇది నా ఆటోబయోగ్రఫీ. సుమన్ గుర్తుందో లేదో కానీ గుర్తే ఉంటుందిలే. అలాగే అందులోనే ఆర్డర్ అంటే నాన్నే అనుకుంటా జడ్జు, మా నాన్నగారు. తను ఒక మంచి డైలాగు, దోషిగా నిలబడ్డ నేను, నన్ను దోషిగా నిలబెట్టిన దొంగలు అందరూ ఇదే భగవద్గీత మీద ప్రమాణం చేస్తే ఎవరు చెప్పేది నిజమవుతుంది మిస్టర్ జస్టిస్ అనగానే ఆర్డర్ అంటే దేశం మొత్తం డిజార్డర్లో నడుస్తుంటే ఆర్డర్ అంటూ తాపత్రయపడతారే మిస్టర్ జస్టిస్. అలాగా సుమన్కి ఎన్నో డైలాగులు. ఆ తర్వాత నేను ఎప్పుడు 2 కళ్ళు అంటుంటాను. అలాగే సుమన్ తర్వాత రాజశేఖర్. ఆనాటి సీత నుంచి ఈనాటి రాధిక వరకు ఆడదే సెంటిమెంట్ మీ బలహీనత, దాన్ని వాడుకోవడం మా టాలెంట్ మఠాష్ అని రాజశేఖర్కి మొదలెట్టి ఇప్పుడు లైక్ షీ సెట్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక. ఇప్పుడే సుమన్ అంటున్నాడు 3rd చిత్రదుర్గ వెళ్తున్నానని. ఒక పవర్ఫుల్ డైలాగ్ నేను ఆ మదకరి నాయిక క్యారెక్టర్ చేశాను. ಕೊಡಗಿನ ಕಾವೇರಿ ದುರ್ಗದ ಮದಕರಿ, ಈ 2 ಹೆಸರುಗಳು ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಎಲ್ಲಿವರೆಗೂ ಶಾಶ್ವತವಾಗಿರುತ್ತೋ ಅಲ್ಲಿವರೆಗೂ ಆ ಕ್ಷಣದವರೆಗೂ ಯಾರೇ ಬರಲಿ ಕನ್ನಡದ ಕನ್ನಡಿಗರ ಕೂದಲು ಸಹ ಮುಟ್ಟಕ್ಕಾಗಲ್ಲ. ಜೈ ಭುವನೇಶ್ವರಿ. ಸೊ అలాగే తను అడిగిన రంగితరంగా, ಸುಂದರ ಚಂದಿರ ಮೊಗದ ವಿಶಾರದೆ ಬಂದರೆ ತೊಂದರೆ ಎಂದವ ಮಂದ ಬುದ್ಧಿಯ ಮಾನವ అనసూయ. థ్యాంక్ యూ. Wow, thank you sir, thank you so much. Thank you so much sir. Also very big fan of you and Ravi Shankar sir also. Thank you so much. Thank you Padma Mohana Arts. Thank you everyone. Wow, thank you so much. నా పని కూడా మీరే చేసేసారు. TV Serials Division and the award goes to the best serial Nagapanchami. Congratulations and thank you so much. OTT Awards and the award goes to the best movie Matti Katha. Congratulations. I request Director Pavan Kadiyala garu to come on stage. Best Character Actor and the award goes to Sanjay Bhargav, Manasanta Nuve, ETV. Congratulations.
ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. అవార్డ్స్ అనేది యాజ్ అందరూ చెప్పినట్టు వీ హ్యావ్ టు వర్క్ మోర్ అనేది ఉంటుంది. నాకైతే ఇది చాలా స్పెషల్. ఎందుకంటే నేను ఒక 5 years గ్యాప్ తర్వాత ఈటీవీ మనసంతా నువ్వే సీరియల్ ఒప్పుకున్నాను. సో వద్దనుకున్నాను ఫస్ట్, ఎందుకంటే ఫాదర్ రోల్ అన్నారు. సో బట్ ఆర్కే మల్లినేని గారు డైరెక్టర్ గారు డెఫినెట్గా నువ్వు చేయాలి మళ్ళీ ఈ సీరియల్, ఇట్స్ పర్ఫెక్ట్ ఫర్ యూ అన్నారు. యంగ్ ఫాదర్ అన్నారు. సో ఐ టుక్ దిస్ సీరియల్ అండ్ 2 years కంప్లీట్ అయింది మొన్న. అండ్ అప్పటికే యాదగిరి గారు కాల్ చేసి నేను చెన్నైలో ఉన్నాను సార్ మీరు తప్పకుండా రావాలి అని చెప్పారు. సరే ఐ కేమ్ ఫర్ దిస్ ఫంక్షన్ అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ సాయి కుమార్ గారు ఈజ్ లైక్ ఎల్డర్ బ్రదర్ టు మీ. సో మెనీ టైమ్స్ హీ హెస్ బీన్ ద యాంకర్ ఫర్ ద ప్రోగ్రామ్స్. ఐఎమ్ దేర్. అండ్ సుమన్ గారు తొలి చూపులోనే హీ వాజ్ మై డాడ్, స్ట్రిక్ట్ ఫాదర్. ఇప్పుడు ఈ సీరియల్లో యాక్ట్ చేసేటప్పుడు కొన్ని విషయాలు నేను అప్పుడు ఎక్స్ప్రెషన్ కానీ ఏదైనా చూసిన కానీ ఉంటే ఐఎమ్ డూయింగ్ దాట్ బికాస్ వెరీ డిఫికల్ట్ సడన్లీ వెన్ యూ బికమ్ అ ఫాదర్. ఆ పెద్ద డాటర్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ డెఫినెట్లీ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ ఆర్కే మల్లినేని గారు అండ్ ఈటీవీ రామోజీరావు గారు కానీ బాపినేడు గారు హూ కాల్డ్ మీ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి హూ ఆర్ ప్రెజెంట్ హియర్. అండ్ నాకు క్లాసికల్ అంటే చాలా ఇష్టం. అండ్ ఎనీ ప్రోగ్రామ్ ఎనీ టైమ్ జస్ట్ దే హ్యావ్ టు టెల్ మీ అంతే. ఐఎమ్ రెడీ. Thank you so much, sir. Wow, that's wonderful. TV Serials Division lo Best Hero Award goes to Rajesh Rangula Ratnam, ETV. Rajesh. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బుల్లితెర పెద్ద పండుగ ఏమో కానీ నాకు మాత్రం ఇది నిజంగా పెద్ద పండుగ అండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, చాలా మంచి మంచి ప్రాజెక్టులు చేశాను. ఆడియన్స్లో నాకు ఎప్పుడు మంచి నేమ్ ఉంటుంది, కానీ ఇండస్ట్రీ ఎప్పుడు గుర్తించలేదని ఒక లోటు ఉండేది నాకు. ఇంత మంచి సక్సెస్ ఇస్తున్నాం, ఆడియన్స్ ఇంత మంచి నేమ్ వస్తుంది మనకి, ఇండస్ట్రీ పరంగా కానీ ఎవరు మనం గుర్తించట్లేదు అనే ఆ లోటుని ఈరోజు నాకు తీరిపోయింది. పద్మమోహన్ ఆర్ట్స్ వారికి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక మైండ్ సెట్ ఉండిపోయాను, ఇంకెంత మెకానికల్గా ఉండలేమో మనల్ని ఎవరు గుర్తించలేమో అనుకునేవాడిని. ఈరోజు నిజంగా నాకు చాలా పెద్ద పండగలానే ఉందండి. ఇలాంటి అవకాశం నాకు కల్పించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. ఇకపోతే రంగుల రాట్నం సీరియల్ గురించి చెప్పాలంటే చాలా మంచి ప్రాజెక్ట్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేసే ఆ క్యారెక్టర్ని. నిజంగా ఇప్పటికీ ఆ క్యారెక్టర్లోనే ఇంకా ఆడియన్స్ ఎప్పుడూ నేను ఎక్కడ కనిపించినా మాట్లాడుతూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినట్టు మళ్ళీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, అలాగే ఈటీవీ హెడ్ బాపినేటి గారు, అలాగే మా డైరెక్టర్ అనిల్ గారు, వీళ్ళ ముగ్గురు కలిసి ఈ ప్రాజెక్ట్ని ఇక్కడి దాకా తీసుకొచ్చి నాకు ఈ ఎంత దూరం దాకా తీసుకొచ్చారంటే వాళ్ళకి ముగ్గురికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ రాజేష్ గారు. అద్భుతమైన సీరియల్లో యాక్ట్ చేసి అద్భుతమైన నటన అని అందరితో మెప్పించుకొని అందరితో కాంప్లిమెంట్స్ని అందుకున్న సీరియల్ ఈ మధ్యకాలంలో స్టార్ మాలో ఎన్నెన్నో జన్మల బంధం అద్భుతంగా ఉండింది ఆ సీరియల్. అండ్ అందులో బెస్ట్ హీరోయిన్ అవార్డ్ వస్తుంది మన దేవ్జానీ మోదక్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ లేడీ. yes that's black. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఎన్నెన్నో జన్మల బంధం అనే సీరియల్ తోటి ఆడియన్స్తో ఎన్నెన్నో జన్మల బంధాన్ని సృష్టించుకున్న మన దేవ్జానీ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్
నాకు ఇక్కడ పిలిచినందుకు, నాకు ఈ బెస్ట్ హీరోయిన్ అవార్డు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీకు ఎస్పెషలీ నేను ఎస్పెషలీ మనం బయట నుంచి వచ్చి ఇక్కడ పని చేసి మాకు ఇలాంటి ఒకటి ఇస్తే మాకు ఇది ఒక ప్రైజ్ లాగా ఉంటుంది. ఇంకా ముందుకి మంచిగా పని చేయాలి, హార్డ్ వర్క్ ఇంకా చేయాలి, ఇంకా మంచిగా క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ థింగ్. ఇంకా ఎన్నెన్నో జన్మల బంధం గురించి చెప్పాలంటే అది నా మొదటి సీరియల్ తెలుగులో. కానీ అది నాకు అది సీరియల్ లాగా సీరియల్ లేదు. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో నేను ఎలా నడవాలి, ఎలా పని చేయాలి, ఎలా మాట్లాడాలి, లాంగ్వేజ్ నేర్చుకోవాలి అన్నీ ఐ థింక్ హ్యాస్ టాట్ మీ, ఎన్నెన్నో జన్మల బంధం హ్యాస్ టాట్ మీ. అండ్ అక్కడ ఉన్న టీచర్స్ అంటే నా డిఓపి సార్, మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, ఈపీ సార్, I think they were the main pillars of ఎన్నెన్నో జన్మల బంధం. we are like the face of ఎన్నెన్నో జన్మల బంధం. కానీ వాళ్ళు లేకుండా నేను ఈరోజు ఇక్కడ ఉండలేను. సో I would really like to thank entire team of ఎన్నెన్నో జన్మల బంధం for supporting me, for making me who I am here today in Hyderabad city. So thank you. And the main reason that is ఇక్కడ తెలుగు ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్ యూ. నాకు ఎంత సపోర్ట్ చేసినందుకు, ఎంత లవ్స్ చూపించారు మీరు. నేను ఇప్పుడు ఒక కొత్త ఇంటికి వెళ్ళాను, సత్యభామ. సో సత్యభామకి కూడా మీరు సపోర్ట్ చేయండి. నేను ఏమైనా తప్పు చేస్తే నాకు చెప్పండి. సత్య ఇది బాగాలేదు, హెయిర్ బాగాలేదు, డ్రెస్ బాగాలేదు అది చెప్పాలి, మీరే నాకు మళ్ళీ గైడ్ చేయాలి. ఎందుకంటే నా టీచర్స్ ఇప్పుడు వేరే ప్రాజెక్ట్లో వెళ్ళారు, నేను ఇక్కడ సింగిల్గానే ఉన్నాను. సో మీరు నాకు గైడ్ చేయండి అంతే. థ్యాంక్ యూ సో మచ్. గైడ్ చేయడం పక్కన పెడితే మీతో పెళ్లి చేసుకోవాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారేమో. ఇక్కడ మీరు చాలా మందిని దోచేసుకున్నారు, మనసులు దోచుకున్నారు. సో ఎవ్రీబడి వాంట్స్ టు నో వాట్ కైండ్ ఆఫ్ అ బాయ్ ఆర్ హస్బెండ్ యు ఆర్ లుకింగ్ ఫర్. ఆనెస్ట్గా చెప్పాలంటే నేను ఇప్పుడు అది ఆలోచించలా లేదు. అంటే మ్యారేజ్, బాయ్స్, ఇప్పుడు కొంచెం పనిలోనే ఉన్నాను. ఎవరు అంత కనెక్ట్ అయ్యేలాగా దొరికితే డెఫినెట్లీ అలా ఆలోచించుదాం మ్యారేజ్ గురించి. అది చేయాలి, డెఫినెట్లీ నేను చేస్తాను. కానీ ఇప్పుడు అలా ఎవరు దొరకలేదు. సో అదే అలా దొరకాలి అంటే ఆ క్వాలిటీస్ ఎలా ఉండాలి? హౌ? సో యాజ్ ఆఫ్ నౌ యు ఆర్ సింగిల్ అండ్ రెడీ టు మింగిల్ కదా? whether I'm not sure whether I want to mingle or not. ఎందుకంటే మింగల్ చేయాలని ఉంటే ఇప్పుడు వరకు అయిపోతుంది, ఒక బాయ్ ఫ్రెండ్ ఎవరు, అది ఐ డోంట్ థింక్ సో. ఐ థింక్ మెయిన్ ఇక్కడ నుంచి కనెక్ట్ అవ్వాలి. మీరు ఎవరితో మాట్లాడితే వాళ్ళ వైబ్ మీకు అర్థమవుతుంది కదా, వాళ్ళ ఇంటెన్షన్స్, వాళ్ళ లైఫ్ ఎలా చూస్తారు, అది నాకు నచ్చితే, అది ఇఫ్ ఐ థింక్ దట్ ఐ క్యాన్ వాక్ ఆన్ దాట్ పాత్, డెఫినెట్లీ ఐ వుడ్ గో అలా. ఎస్. అండ్ మీరు ఇవాళ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ కోసం అవార్డు విన్ అయ్యారు కాబట్టి బెస్ట్ హీరోయిన్ అవార్డ్. అందులో మీకు గుర్తున్న ఒక్క డైలాగ్ ప్రాంప్టింగ్ లేకుండా. యాక్చువల్గా నేను ఇక్కడ వచ్చి తర్వాత నేను ఆలోచిస్తున్నాను, అయ్యో ఆ సీరియల్ అయిపోయింది కదా, వాళ్ళు నాకు గుర్తు పెడతారా ఇక్కడ వేదాకి. కానీ ఇక్కడ వచ్చి ఈ ఊపు చూసి అర్థమైంది కాదు, కమింగ్ 5 years కూడా ఎవరు ఎన్నెన్నో జన్మల బంధం మర్చిపోరు. అండ్ డైలాగ్ చెప్పాలంటే ఐ థింక్ వేద ఐ థింక్ ద మెయిన్ ఎమోషన్ వాజ్ ఒక అమ్మాయి కాలేకపోతున్నారు, ఒక బాధ ఉంది. అండ్ దట్ చిన్న పాప ఖుషి. I forgot dialogue, but I think Veda is very close. I think inside all of us, especially Ammailu, I think there is one Veda who faces all kind of hurdles and still be strong and face the life. So I think
మనం అందరి లోపల ఒక వేద ఉంది. అండ్ I think that is the main reason I was so connected to that character Veda. Like ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి మాకు ఇబ్బంది స్ట్రగుల్స్ వచ్చి మనం అది పక్కన పెట్టి హ్యాపీ ఫేస్ పెట్టి మనం ఫైట్ చేద్దాం, ఇంకా ఎలా అవుతుంది మనం చూద్దాం. సో ఐ థింక్ షీ వాజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఫ్యామిలీ సపోర్టివ్, లవింగ్, కేరింగ్ అన్నీ ఉన్నాయి. సో ఎస్, వేద ఈజ్ స్ట్రాంగ్ అండ్ you are also super duper strong and congratulations once again. Thank you so much. Thank you sir. Thank you. The best director award in OTT, Gomtesh Upadhyay for Kumari Srimati on Amazon Prime. Congratulations. Thank you, Padma Mohana Arts. It's truly an honor, and this award belongs to the entire team of Kumari Srimati. I would like to thank my producer, Swapna Dutt, for giving me the opportunity. Forgive me, I'm speaking in English. I don't speak Telugu very fluently, although I do understand. Thanking my producer, Swapna Dutt, my main actress Nitya Menon and the entire cast and crew, my writer Srinivas Avsarala, my DOP Mohan Krishna sir, our entire writing team, my direction team in particular, everyone at Vaijayanti Movies and Amazon Prime. Thank you so much. After watching the web series, I thought it is not a good idea. I mean, it is not even a good idea in the small town, but also nowadays also in big cities and big towns also having a bar is like the best business, I guess. Yes. You gave us the idea, okay, ee business pettukunte inka double sampadinchechemo ani. Right. Actually, the concept was written by Bhadrapati Ramani Garu. Yeah. Which was developed by the bunch of writers and Avsarala. Okay. Yeah. Okay. Congratulations, amazingly directed. Thank you so much. Ippudu I request Paidi Rakesh Reddy garu, mana Armour MLA garu to speak few words. జై శ్రీరామ్. ఈరోజు ఈ బుల్లితెర పెద్ద పండుగకు నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన యాదగిరి అన్నకు మరియు ఈ బుల్లితెర అవార్డ్స్ని ఫంక్షన్కు వచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. నేను ముఖ్యంగా యాదగిరి అన్న ఫోన్ చేయగానే ఒప్పుకోవడానికి రావడానికి ఇప్పుడు నాకు మళ్ళీ డిబేట్ ఉంది. ఒకటే ఒక కారణం, ఆ లోగోలో ఉన్న కమలం నెమలి పించం, కమలంతో మా జీవితం ముడిపడిపోయింది. ఆ నెమలి పించంతో ధర్మం మిగిలి ఉంది. మా జీవితం, మా ధర్మం ఆ లోగోలో ఉంది కాబట్టి చెప్పగానే ఇంకెట్టి పరిస్థితుల్లో కూడా అన్ననే వస్తాను. రెండోది, ఈ బుల్లితెర అంటే ఆర్టిస్ట్స్, టీవీ సీరియల్స్ వీళ్ళందరూ చూస్తూ ఉంటాను. చాలామంది నాకు పరిచయము. చాలాసార్లు కూడా నా దగ్గరికి వచ్చి వాళ్ళు షేర్ చేసుకుంటారు. నేను కూడా యంగ్లో ఉన్నప్పుడు 1996లో మద్రాసులో ఉండేవాడిని. ప్రేమ గులాబీలు అనే సినిమాలో హీరోగా బుక్ అయ్యాను. ఒక 4-5 డేస్ షూటింగ్కి వెళ్ళడం జరిగింది. కానీ నాకెందుకో ఇది రంగుల ప్రపంచం, అద్దాల మేడ, నా జీవితమేమో రోజు పోరాటంగా ఉండాలనుకుంటాను, రియలిస్టిక్ ఉండాలనుకుంటాను. నాకు అది అర్థం కాలేదు. తర్వాత డైరెక్టర్, ప్రొడ్యూసర్కి చెప్పి, ప్రొడ్యూసర్ నా ఫ్రెండే ఉండే, నాతో కాదరా ఇది, నేను మళ్ళీ ఫారిన్ వెళ్ళిపోతాను అని విదేశాలకు వెళ్ళిపోయాను. అయితే ఒక్కటి మాత్రం, ఈ బుల్లితెర టీవీ సీరియల్లో ఆర్టిస్టులకు చాలాసార్లు ఈ మధ్యన నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి చిన్న నటులు కావచ్చు చాలాసార్లు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది. అన్న మాకు కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి సినిమా ఫీల్డ్లో, ఈ సీరియల్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, వాళ్ళ రకరకాల సమస్యలు చెప్పారు. నేను ఒకటే చెప్పాను, ఈరోజు మీరు బుల్లితెర
హీరోలే కావచ్చు, బుల్లితెర యాక్టర్సే కావచ్చు. కానీ రేపు అనేది మీకుంది నాలాగనే. మీరు రేపు పెద్ద తెర మీద ఈ రీసెంట్లీ ఏదో హనుమాన్ అనే మూవీ హిట్ అయింది, ఇట్లాంటి ఛాన్సెస్ మీకు వస్తాయి, నిరుత్సాహపడకూడదు. YouTube Awards, the best YouTuber male, and the award goes to Tasty Teja for Tasty Teja YouTube channel. ఎన్నో రుచికరమైన వంటకాలు చెయ్యడు, కొనుక్కుంటాడు, అందరితో తినిపిస్తాడు, ఇంటర్వ్యూస్ చేస్తాడు, బాగా నవ్విస్తాడు, అందరినీ అలరిస్తాడు. రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 7లో అద్భుతమైన ఎంటర్టైనర్ అనే పేరు సంపాదించుకుని ఫ్యాన్ ఫాలోయింగ్ ని బిభత్సంగా పెంచేసుకున్న టేస్టీ తేజ, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి అవార్డు ఇచ్చినందుకు. అండ్ ఎంతమంది ముందు మాట్లాడటం కొంచెం భయంగా ఉంది. మీ వీడియోస్కి ఎన్ని మిలియన్స్ వస్తాయో తెలుసా? అంటే యూట్యూబ్ ఛానల్లో ఒక కెమెరా కాబట్టి సరదా కూర్చొని మాట్లాడేస్తాను. ఇక్కడ ఇంత పెద్దల ముందు ఇంతమంది ముందు మాట్లాడుతున్నాం నిజంగా. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్న మీకు కూడా అవార్డు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సుమన్ గారు థ్యాంక్ యూ సార్. అదే సార్, ఆయన ఇచ్చినందుకు, మీరు నాకు ఇచ్చినందుకు సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ రంగానికి యాక్చువల్గా మేడం మాట్లాడినా ఓకే, యూట్యూబ్లోకి వచ్చి జస్ట్ 3 years అయిందన్న. 3 yearsలో 150+ మూవీ టీమ్స్తో 150+ మూవీ ప్రమోషన్స్ చేశాను. ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ వల్లే బిగ్ బాస్ దాకా వెళ్ళాను. ఈరోజు నాకు ఈ అవార్డు కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇలాంటి అవార్డ్స్ మీరు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉండాలా, అందులో నా పేరు కూడా రాస్తూ ఉన్నాను సార్. ఎందుకంటే ఇలాంటి పెద్దల్ని కలిసే అవకాశం నాకు వచ్చింది సార్. అందుకని వీళ్ళని డైరెక్ట్గా కలవలేకపోయినా ఈ స్టేజ్ మీద కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ నా యొక్క ఈ ప్రసంగాన్ని ముగించేస్తున్నా. ఎందుకంటే చాలామందికి ఆకలి వేస్తుంది, ఆకలి విలువ తెలుసు టేస్టీ తేజ కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, కానీ ఒక స్టెప్ వేయకుండా వెళ్ళడం ఎలా? థ్యాంక్ యూ సార్. ప్లీజ్ ఒక పాట పెడితే మన టేస్టీ తేజ సిగ్నేచర్ స్టెప్ ఒక్కసారి మనం అందరం చూద్దాం. కమ్ ఆన్ తేజ, నీ స్టెప్ ఎంత ఫేమస్, మరి స్టెప్ అయిపోతే ఎట్లా? కుర్చీ మడత పెట్టి సాంగట. థ్యాంక్ యూ సో మచ్ టేస్టీ తేజ అడగగానే స్టెప్ కూడా వేసినందుకు. సో ఎస్, పద్మమోహన ఐకాన్ అవార్డ్ 2023 presented to వాసవి గ్రూప్ 30 years of excellence in construction field. ఈ అవార్డ్ని కుశలవరెడ్డి గారికి ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. To our sponsors, Sri P. Srinivas Reddy Garu, Managing Director, SRR Fortune Infra. Sri M. Janardhan Garu, Chairman, Sai Raghavendra Constructions. Sri Prasad Reddy Garu, LIC of India. పద్మమోహన అవార్డు ఇక్కడ మాకు ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రాకు స్పాన్సర్డ్కి అవకాశం కల్పించిన యాదగిరి గౌడ్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన మన సుమన్ గారు కానీ, సాయి కుమార్ గారు కానీ, అలాగే మురళీమోహన్ గారు కానీ, ఇక్కడ వాళ్ళకు కూడా పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, 35 సంవత్సరాల నుంచి బుల్లితెర అవార్డ్స్ ఇస్తూ ఎంత వ్యయ ప్రయాసాలకు ఓర్చుకుంటూ దీన్ని బుల్లితెర కాదు, ఇది ఒక పెద్ద పండుగలాగా చేసేసి ప్రతి ఆర్టిస్టు నటనకు ఒక గుర్తింపు కావాలని, ఒక ప్లాట్ఫామ్ కావాలని కోరుకుంటాడు. ఆ గుర్తింపు ఆ ప్లాట్ఫామ్ ద్వారానే వస్తుంది. ఆ ప్లాట్ఫామే వచ్చేసి మనకు పద్మమోహన్ అవార్డు.
ఇక్కడ ఇది ఒక గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది. కాకుంటే గవర్నమెంట్ కంటే దాన్ని మించి ఇక పద్మమోహన్ అవార్డు యాదగిరి గౌడ్ గారు చేసి ప్రతి సంవత్సరం మనకు తెలిసి ఎంతో ఈ వ్యయ ప్రయాసాలకు వచ్చి పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. అయినా కానీ 35 ఇయర్స్ నుంచి ఆయన ఈ అవార్డ్స్ ఇస్తున్నారంటే ప్రతి ఒక్కరికి ఆయన మన ప్రతి కళాకారులు కానీ ఇక్కడ ప్రజలు కానీ అందరికీ ఆయనకు ధన్యవాదాలు తెలియాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యాదగిరి గౌడ్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. వేదికను అలంకరించిన పెద్దలు సుమన్ గారు, సాయి కుమార్ గారు, తోటి మన రియల్టర్స్, వేదిక ముందంతా ఉన్నటువంటి సోదరిమణులు, మేము 28 సంవత్సరాల నుంచి యాదగిరి తోటి అనుబంధం ఉంది మాకు. 28 సంవత్సరాల నుంచి ఎంతోమందిని ప్రోత్సహిస్తూ మమ్మల్ని కూడా ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో అవార్డులు ప్రకటిస్తూ ఎన్నో రకాలుగా వ్యాపారాన్ని కూడా ప్రోత్సహిస్తూ ఎంతోమందిని ప్రోత్సహిస్తూ చూస్తున్నాము యాదగిరి ఆ ఓపికను. కార్యక్రమానికి అటెండ్ అయిన తర్వాత ఆ ప్రోత్సాహము, అభిమానము అదంతా చూస్తుంటే మళ్ళీ అతని యొక్క శ్రమ అనేది మనకు ఖచ్చితంగా ఓపిక, శ్రమ, పట్టుదల అవన్నీ చూస్తున్నాం. నేను 28 ఇయర్స్ నుంచి నాకు అనుబంధం ఉంది యాదగిరి గారితో. ధన్యవాదాలు యాదగిరి గారు. మీకు ఇంకా ఎంతో మీరు అభివృద్ధి చెందుతూ వచ్చారు. 28 సంవత్సరాల నుంచి నేను చాలా చిన్న ఫంక్షన్లు చూసుకుంటూ ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగినందుకు ధన్యవాదాలు. మరియు మీకు ఇంకా భవిష్యత్తు చాలా ఉందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జ్యూరీ స్పెషల్ అవార్డ్ టు సంపత్ కుమార్ గారు, పోయెట్ ఇన్ యూట్యూబ్ కేటగిరీ. అందరు ఇక్కడ అవార్డ్స్ తీసుకుంటారు. ఈయన ఏంటో గిఫ్ట్ తీసుకొచ్చారు. సభకు నమస్కారం. అందరికి అవార్డు ఇస్తున్నారు మా యాదగిరి గౌడ్ గారు. సో ఆయనకు అవార్డు ఇద్దాం అనుకుంటున్నాను. 4 అక్షరాలు రాసాం మేము కూడా. సాయి కుమార్ గారు ఉన్నారు, సుమన్ గారు ఉన్నారు. సార్ వీఆర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సార్ ఇది ఓపెన్ చేసి సార్కి అవార్డు ఇవ్వండి ఫస్ట్. కష్టమెరిగిన ఆ మనస్సు కర్తవ్యాన్ని ఎన్నడూ విస్మరించలేదు. బాధ్యత నెరిగిన ఆ అడుగులు ఆటంకాలన్నవి లెక్క చేయలేదు. నలుగురి కళ్ళల్లో వెలుగు చూడాలనుకున్న ఆ సంకల్పం ఎన్నడూ ఓడలేదు. ఆ ఆలోచనలకి అలుపు లేదు, ఆ ఆశయాలకు తిరుగులేదు. కళని నమ్ముకున్న వారి కళ్ళల్లో ఆనందం నింపే నిష్కళంక వ్యక్తిత్వం మీది. ఆ వ్యక్తిత్వమే పద్మమోహన పురస్కారాలకి ఆది. ఆ ప్రోత్సాహం మాకెప్పుడూ ఉంటది యాది. నిస్వార్థతను నింపాదిగా, సమాజ సేవను సమృద్ధిగా చేయగల నేర్పరి మా దేపల్లె యాదగిరి. వావ్, వండర్ఫుల్ వండర్ఫుల్. సర్ప్రైజ్. సభకు నమస్కారం వన్స్ అగైన్. నాకు ఏం మాట్లాడో తెలియట్లేదు, బట్ ఇందాక మేడం అన్నారు ఒక మాట. అందరూ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూషణ్ అవార్డు తీసుకుంటే నేను పద్మమోహన్ అవార్డు తీసుకుంటున్నాను. అంటే ఇది రియల్గా గుర్తుంటుంది. నవీన్ గారిని ఈ మొమెంటో ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. కాజీపేట విద్యాధర్, డైరెక్టర్ SRR Fortune Infra, Dr. Krishna Nayak Dungavat. ఈ ఈవెంట్ని ఇంత కలర్ఫుల్గా హోస్ట్ చేసిన కాజల్ గారికి ఒకే తోటి ప్లీజ్.
Once again, awardees andarki congratulations and thank you so much one and all for participating and making this event a huge success. We request Vivek to speak few words and give us a word of thanks. సో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసిన మన మెయిన్ గెస్ట్ సుమన్ గారు అండ్ మురళీమోహన్ గారు అండ్ సాయి కుమార్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ ఎట్ ది సేమ్ టైం అందరి అవార్డీస్కి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ అవర్ టీమ్ మెంబర్స్ ఎస్పెషలీ కెమెరామెన్ అండ్ టెక్నికల్ టీమ్ గోవింద్ గారు, కెమెరామెన్ బోస్బాబు గారు అండ్ యుగేందర్ గారు అండ్ ఎవ్రీ టీమ్ అండ్ బౌన్సర్స్. స్పెషల్ థ్యాంక్స్ టు ద బౌన్సర్స్ అలీ అండ్ టీమ్. సో ఇలాగే మనం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుందాం మన టీం అందరి సపోర్ట్తో. సో మనం ఇలాగే మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమంలో ఇంకా మంచి ప్లాట్ఫామ్లో కలుసుకొని ఇంకా కలర్ఫుల్గా చేసుకుందాం. అండ్ ఇప్పటి వరకు ఉన్న ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. హోప్ యూ హ్యావ్ ఎంజాయిడ్ ద ఈవెంట్ అండ్ లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ ఈవెంట్. థ్యాంక్ యూ. Do subscribe Pats Media. Please subscribe to Pats Media. 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 ప్యాట్స్ మీడియా ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.